నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రేమించిన అమ్మాయి ఇప్పటికీ ఎవరో నాకు తెలియట్లేదు, సొంత అమ్మనే తను పిన్ని అని చెప్తోంది అని అంటున్నాడు. అబద్ధాలతో మొదలైన నా ప్రేమ ఎంతమందికి నా గురించి నిజాలు చెప్పినా న్యాయం జరగట్లేదు అని అంటున్నాడు. అసలు నా భార్య ఎవరు, తను ఏం చేస్తుందో నాకు తెలియట్లేదు, సో మీరే తెలుసుకొని నాకేదైనా న్యాయం చేయండి అని కోరుతున్నాడు. నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళేసి ఇంటికి వచ్చింది సార్. నేను సూపర్వైజర్ నడుపుతాను టాటా వేసి. అక్కడికి వచ్చినప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసాను సార్. నేను చేయట్లేదు అప్పటికి కూడా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు, 7 బావాలు మా ఇంటికాడ ఉన్నారు, నాకు ఇబ్బంది ఉంది, నేను మీ దగ్గర ఉంటా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది సార్. అంతా ఎంత గ్యాప్ లో అమ్మా చాక్లెట్ తెచ్చిన దానికి, జాకెట్ ముక్కలు తీసుకొచ్చిన దానికి? 1 డేకే మేడం. 1 డే గ్యాప్ లోనే? 1 డే గ్యాప్ లోనే వచ్చింది. అయ్య బాబు, నువ్వే పసిపిల్లోడివి, ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల, 16 ఏళ్ల పిల్ల. ఇంత మెచ్యూర్డ్గా ఎందుకు ఆలోచించింది? అసలు నీ దగ్గరికి నిన్ను నమ్మి ఎందుకు వచ్చేసింది? నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అంత మెచ్యూర్డ్ అని నాకు తెలియదు. మార్కెట్ లో చూసిన దానికి నీ దగ్గరకు వచ్చిన దానికి ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది? మంత్స్ ఏం లేదు మేడం, 1 వీక్ లోనే జరిగింది మేడం. ఒక 3-4 డేస్ గ్యాప్ లో. ఆమె వాళ్ళ ఇంటికాడ 7 బావలు ఉన్నారని చెప్పేసి నాకు చెప్పింది. దాని తర్వాత వర్షం పడుతుంది, తనని ఆటోలో కూర్చోబెట్టాను. నేను నడుపుకునే ఆటో మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే కూర్చోబెట్టినప్పుడు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అన్నది. నా దగ్గర ఉన్నది. నాన్న, ఒక అమ్మాయి ఒక రోజు లవ్ చేసి చాక్లెట్ అని, రెండో రోజు వచ్చేసి మీ ఇంటికి వచ్చేస్తాను, నాకు 7 బావాలంటే 7 బావలో ఒక్కడ నచ్చలేదని వెనకాల పడ్డానికి. అట్లా ఒక అమ్మాయి ఎందుకు అంటది? అంత నిన్ను ట్రాప్ చేయాల్సినంత అవసరం ఏముంది? మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిన తర్వాత 1 మంత్ తర్వాత ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి నేను నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నేను ఫ్యాన్ ఊరేసుకుంటున్నా, చచ్చిపోతా అని చెప్పేసి అన్నది. 16 ఏళ్ళ అమ్మాయి. ఓకే, పిలిచింది. ఫస్ట్ అయితే నో అన్నావు, సెకండ్ టైం ఎస్ అన్నావా? సెకండ్ టైం కూడా ఎస్ అని ఏం చెప్పలేదు సార్. రామ్ అని చెప్పేసి అంటే వెళ్ళాను సార్. అదే వెళ్ళలేదు. ఇంటికాడ నుంచి అన్నకాడ నుంచి అక్కడికి వెళ్ళాను బండి వేసుకొని. మా ఇంటికాడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది సార్. ఇల్లంతా ఖాళీయా? ఇల్లు అంతా ఎవరు లేరు సార్, ఖాళీ. అందుకే పిలిచింది. పండగ అని చెప్పేసి ఊరెళ్ళారు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. సరే, వాళ్ళు ఊరు వెళ్తే నిన్నెందుకు పిలిచింది? భయపడిందా? భయపడాను అంటే ఒకటే మాట అన్నా సార్, మా ఇంట్లో దయ్యం ఉంది, నాకు అలికిడిగా అనిపిస్తుంది. అంతకు ముందు 7 బావలు అయిపోయారు. ఇప్పుడు 7 బావలు వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం పిల్ల వచ్చింది అక్కడికి. అమ్మా నాన్న పిల్లని ఒక్కదాన్ని వదిలేసి 7 బావలు వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ ఎందుకు వదిలేరంట ఇంట్లో? లేదు ఒక దగ్గర ఉందామని చెప్పేసి అన్నప్పుడు. ఇదంతా పగలా నైట్ టైమా? నైట్ మేడం. రాత్రి 11 గంటలకు ఆవిడ ఫోన్ చేశాక మనోడు వెళ్ళాడు. అవును మేడం. నువ్వు దెయ్యాలంటే నీకు భయం లేదా? భయం నువ్వు కూడా చిన్నపిల్లోడివే కదా నాన్న, దెయ్యాలంటే భయపడాలిగా. వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆమెతో కలిశాను, ఆమె నాతో కలిసింది. అక్కడ ఇద్దరం తప్పు చేశాను. తప్పు జరిగిన తర్వాత కలిసి ఉన్నాం. దాని తర్వాత రోజు నుంచి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇక మాట్లాడడం, నేను కూడా మాట్లాడాను, ఆమె నాతో మాట్లాడడం, ఈ విధంగా జరిగింది సార్. దయ్యం ఉందని బయటికి తీసుకొచ్చేయాలి కదా, అక్కడే ఉండిపోవడం ఏంటి? అక్కడే ఉందామని చెప్పేసి మేడం. ఇద్దరం ఆవిడ ఏం చెప్తా తింటారు మీరు అంతేనా? అట్లని లేదు మేడం. అదేగా చేసావు మరి ఇప్పటి వరకు. ఆ పిల్లే పెద్ద దెయ్యం, పక్కన ఇంకో దెయ్యం ఏంటి? అమ్మాయి అప్పటికి మైనరు, నువ్వు మేజరు. గబుక్కని పెద్ద సైన్యం ఉంది వాళ్ళ ఇంట్లో. ఊరు నుంచి వచ్చిన తర్వాత అందరు నీ మీద పడితే భయం లేదా నీకు ఆ అమ్మాయితో కలవటానికి? ఆ టైంలో అసలే పిచ్చి పిల్లలా ఉంది, ఏ యాంగిల్లో చూసినా పిచ్చి పిల్లే. ఏం ధైర్యంతో కలిసావు? దెయ్యం అంటే భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్గా గడపాలంటే అంతకంటే ఎక్కువ భయపడాలి. నీకు ఆ భయమే లేదు.
ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి రండి. కూర్చోండి. నేను ఒక అమ్మాయిని 16 సంవత్సరాల అమ్మాయి ఏజ్, నాకు అప్పుడు 19 ఇయర్స్ ఉన్నాయి. తనని నేను లవ్ చేశాను. మీకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 16 ఏళ్ల అమ్మాయిని మీరు లవ్ చేశారు. అవును. ఓ, మా ఇంటి దగ్గర మార్కెట్ దగ్గర పరిచయం ఉండే సార్, కూరగాయల మార్కెట్ దగ్గర. నేను మా వీధి నుంచి కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ లవ్ చేశాను. అక్కడ ఆమెను చూశాను, ఆమెతో నేను 2 days చూశాను. దాని తర్వాత మా వీధికి వచ్చింది, మా గల్లీకి వచ్చి నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసి అని మాట్లాడింది. ఇదంతా ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ అమ్మా? ఇది 4 years అయింది. 4 years బ్యాక్. అంటే నీకు ఇప్పుడు 23, 24 అంటే. 25 ఉంది మేడం. 2016 అన్నావు ఇందాక. తనకి 16, ఈయనకి 19. ఆ, 4 age years చెప్తుంది బ్యాక్. మేడం. నువ్వేం చేస్తున్నా? డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తా సార్. చెప్పినాను. అప్పుడు దానికి ముందు వేరే పని చేసేవాడిని, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాను. Hmm. ఆమెని నేను లవ్ చేశాను, ఆమె నన్ను లవ్ చేసింది. అంటే నేను ఫస్ట్ చెప్పలేదు సార్ ఆమెకి. మా వీధి అంటే మా గల్లీకి వచ్చి తను చాక్లెట్ పట్టుకొని వచ్చి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పేసాను అన్న. ఆ అమ్మాయి చెప్పింది 16 ఏళ్ళకి. అమ్మాయి వచ్చి మేడం మా గల్లీ లాస్ట్కి వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఒక తమ్ముని తీసుకొని వచ్చి నా పిలువ అని చెప్పేసి అంటే నేను అక్కడ ఉన్నప్పుడు పిలిచండి సార్. పిలిచినప్పుడు పోయి మాట్లాడినా. నైట్ ఈవినింగ్ టైంలో వచ్చింది, సాయంత్రం వచ్చిన తర్వాత చాక్లెట్ ఇచ్చి లవ్ చేస్తున్నా అంటే నేను చెయ్యను అని అప్పుడు చెప్పాను సార్ ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం చేసిందంటే తను 4 జాకెట్ ముక్కలను కవర్లో పెట్టుకొని షాప్కి అని చెప్పేసి బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చి మా గల్లీ దగ్గరకు వచ్చి నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళేసి ఇంటికి వచ్చింది సార్. నేను సూపర్వైజర్ నడుపుతాను టాటా వేసి. అక్కడికి వచ్చినప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పేసాను సార్. నేను చేయట్లేదు అప్పటికి కూడా చెప్పాను. మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారు, 7 బావాలు మా ఇంటికాడ ఉన్నారు, నాకు ఇబ్బంది ఉంది, నేను మీ దగ్గర ఉంటా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది సార్. 7 బావాలు ఉన్నారని చెప్పేసి. అంతా ఎంత గ్యాప్ లో అమ్మా చాక్లెట్ తెచ్చిన దానికి, జాకెట్ ముక్కలు తీసుకొచ్చిన దానికి? 1 dayకే మేడం. 1 day గ్యాప్ లోనే. 1 day గ్యాప్ లోనే వచ్చింది. అప్పటికి నువ్వు రిజెక్ట్ చేసావు కదా, నేను లవ్ చేయను అన్నావు కదా. అవును, చేయలేదు. నువ్వే పసిపిల్లోడివి, ఆ పిల్ల ఇంకా చిన్న పిల్ల, 16 ఏళ్ల పిల్ల. ఇంత మెచ్యూర్డ్ గా ఎందుకు ఆలోచించింది? అసలు నీ దగ్గరికి నిన్ను నమ్మి ఎందుకు వచ్చేసింది? నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే అంత మెచ్యూర్డ్ అని నాకు తెలియదు మేడం. ఆమె అయితే రావడం అయితే వచ్చింది. నేను మార్కెట్లో చూసినప్పటి నుంచి. మీ అమ్మ నాన్నతోనే కలిసి ఉంటారా? అమ్మ నాన్నకి మీ అమ్మ నాన్నతోనే అమ్మ కలిసి ఉంటారా? నాన్నతోనే ఉంటాను మేడం. మార్కెట్ లో చూసిన దానికి నీ దగ్గరకు వచ్చిన దానికి ఎన్ని మంత్స్ డిఫరెన్స్ ఉంది? మంత్స్ ఏం లేదు మేడం, 1 week లోనే జరిగింది మేడం. ఒక 3-4 days గ్యాప్ లో. అరే, తను వచ్చిన తర్వాత మేమిద్దరం మాట్లాడినాం సార్. మాట్లాడిన తర్వాత ఆమె వాళ్ళ ఇంటికాడ 7 బావులు ఉన్నారని చెప్పేసి నాకు చెప్పింది. దాని తర్వాత వర్షం పడుతుంది, తనని ఆటోలో కూర్చోబెట్టాను. నేను నడుపుకునే ఆటో మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడే కూర్చోబెట్టినప్పుడు నేను ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అని ఉన్నది, నా దగ్గర ఉన్నది. ఆ టైంకి 10-10:30కి అట్లా వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసింది సార్. వాళ్ళ మమ్మీనేమో పిన్ని అని అంటది, వాళ్ళ నాన్ననేమో బాబాయ్ అని పిలుస్తుంది. ఆ విధంగా నాకు చెప్పింది. అంటే మా సొంత అమ్మ కాదు కానీ వాళ్ళ అమ్మ నాన్న ఏమయ్యారంట? వాళ్ళ అమ్మ నాన్న నాకైతే ఫస్ట్ పిన్ని అని చెప్పింది మేడం. ఓకే, పిన్ అని చెప్పింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? నువ్వు ఇంత చిన్న వయసులో వెనకబడుతున్నావు, నేను చిన్నపిల్లోని, మా అమ్మ నాన్న ఊరుకోరు అని నీకేం అనిపించలేదా? నేను చెప్పాను మేడం, మా ఇంట్లో అయితే కష్టం, ఇప్పుడైతే ఉండను, మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా వదిలేసి వెళ్ళారు, 7 బావుల మధ్యలో వాళ్ళు వదలరు. నాన్న, ఒక అమ్మాయి ఒక రోజు లవ్ చేసి చాక్లెట్ అని, రెండో రోజు వచ్చేసి మీ ఇంటికి వచ్చేస్తాను, నాకు 7 బావాలంటే 7 బావులో ఒక్కడ నచ్చలేదని వెనకాల పడ్డానికి. అట్లా ఒక అమ్మాయి ఎందుకు అంటది? అంత నిన్ను ట్రాప్ చేయాల్సినంత అవసరం ఏముంది? అది అక్కడైతే ఆమె అదే విధంగా బిహేవ్ చేసింది. అదే నువ్వు behavior నమ్మేశావు. చేసింది. నేను నమ్మా మేడం ఖచ్చితంగా. ఏ ఊర్లో నన్ను ఇదంతా జరిగింది? ఇక్కడ హైదరాబాద్లోనే, ఇక్కడ కూకట్పల్లి హైదరాబాద్. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. మరి వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోలేదు? అరే ఒక అమ్మాయి ఇంత ఫాస్ట్ గా ఉందిరా, ఏంటి పరిస్థితి అని? షేర్ చేసుకోలేదు మేడం, ఎవరికి షేర్ అయితే చేసుకోలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు మేడం. ఓకే చెప్పండి. ఆ అమ్మాయి అమ్మాయి మా దగ్గర ఉందా అని చెప్పేసి ఆమె వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నా దగ్గర ఉందని. అంటే నేను వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నట్టుగా చెప్పాను సార్. మీరు 7 బావాలు ఇంట్లో ఉన్నారంట, ఆమెను ఒక్కదాన్ని ఎట్లా వదిలేసి వెళ్ళారు, నా దగ్గరకు వచ్చి ఉంటా అని చెప్పేసాను. అంటే అన్ని అబద్ధాలు ఆమె చెప్పేది, నువ్వేమి నమ్మకు, ఆ అమ్మాయిని మా దగ్గర గొప్ప చెప్పు ఫస్ట్ నువ్వు అని చెప్పేసి అన్నారు సార్. ఇప్పుడు మాట్లాడిన ఆయన ఎవరు? బాబాయ్యా నాన్న? బాబాయ్ మేడం. అంటే నాన్న కాకుండా ఇంకో బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ అన్నారు. నీకు బాబాయ్ అని పరిచయం చేసిన వ్యక్తి కాకుండా ఇంకో బాబాయ్ ఉన్నాడు. వాళ్ళ నాన్న ఉన్నారు. ఓకే, బాబాయ్ అని చెప్పేసానంటే తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్ళి వర్షం పడుతుంది, నేను నడిపే వ్యాన్లోనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాను. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత తన ఇంట్లో తను ఉంది, నా ఇంట్లో నేనున్నా. మళ్ళీ ఒక 1 week గ్యాప్ వచ్చిన తర్వాత 1 month తర్వాత ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, నేను ఫ్యాన్ ఊరేసుకుంటున్నా, చచ్చిపోతా అని చెప్పేసి అన్నది. ఫ్యాన్ చెప్పేసారు. తర్వాత నెక్స్ట్ నువ్వు ఎక్కడైనా లవ్ చేసావా ఆ పిల్లని ట్రాప్ చేయడం? అలా ఏం లేదు మేడం. లేకపోతే ఉత్తిని ఒక అమ్మాయి అంత వెంపర్లాడిపోయి ఎందుకు వచ్చింది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే కదా, ఇంకేంటి? అంత షార్ట్ టైంలో 1 week లోనే అన్ని? నేనైతే చెప్పాను సార్ అప్పటికి లవ్ చేయను అని చెప్పి.
దాని తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారు, ఈ ఒక్కతే ఉన్నదని చెప్పేసి అన్నారు సార్. ఒక్కతే ఉన్నప్పుడు నేను తెలిసిన అన్న వాళ్ళ ఇంటికాడ బ్యాచులర్ ఆయన దగ్గర నేను ఎప్పుడు డైలీ అక్కడే పండుకుంటాను. అక్కడే పండుకున్నప్పుడు ఫోన్ నైట్ 11ంటికి ఫోన్ చేసింది, మాట్లాడినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, ఊరు వెళ్ళారు, నువ్వు ఇక్కడికి రావాలా అని చెప్పేసి అన్నది. నేను రాను, ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు నాన్న, నీకు కాదు. అసలు ఇష్టం లేదు కదా అమ్మాయి, ఫోన్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు? ఆ పిల్ల అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంది, ఇదేదో కొంపల ముంచే అవ్వరలాగా ఉందని నువ్వు అనుకోలేదా? నీకు కూడా ఏమైనా ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయా అప్పటికే? ఉన్నది ఉన్నట్టు చెప్పు. లేదు సార్, అట్లేం లేకుండే సార్. అప్పటికి నేను ఏంటంటే పిచ్చమ్మలా అనిపిస్తుంది, ఇల్లు వదిలేసి నీ దగ్గరకు వస్తానంటుంది. ఫోన్ అన్నా రేపొద్దు స్విచ్ నువ్వు ఆఫ్ risk లో చేస్తాను కదా, పడతావు. నేను ఇంట్లో కూడా ఎవరికి నెంబర్ ఏం అన్నా బ్లాక్ చెప్పుకోలేదు. చేయాలి, లేదంటే ఇంట్లో వాళ్ళకైనా చెప్పాలి. సరే ఓకే, పిలిచింది, ఫస్ట్ అయితే నో అన్నావు, సెకండ్ టైం ఎస్ అన్నావా? సెకండ్ టైం కూడా ఎస్ అని ఏం చెప్పలేదు సార్, రామ్ అని చెప్పేసి అంటే వెళ్ళాను సార్. అదే వెళ్ళలేదు. ఇంటికాడ నుంచి అన్నకాడ నుంచి అక్కడికి వెళ్ళాను బండి వేసుకొని. మా ఇంటికాడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది సార్. ఇల్లంతా ఖాళీయా? ఇల్లంతా ఎవరు లేరు సార్, ఖాళీ. అందుకే పిలిచింది. అయితే వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పింది సార్. పండగ అని చెప్పేసి ఊరు వెళ్ళారు అంటే సరే అని చెప్పేసి వెళ్ళాను సార్. సరే, వాళ్ళు ఊరు వెళ్తే నిన్నెందుకు పిలిచింది? భయపడిందా ఒక్క? భయపడాను అంటే ఒకటే మాట అన్నా సార్, మా ఇంట్లో దయ్యం ఉంది, నాకు అలికిడిగా అనిపిస్తుంది. అంతకు ముందు ఏమో వచ్చి ఏడుగురు బావలు వెళ్ళారు. ఇప్పుడు ఏడుగురు బావలు వెళ్ళిపోయిన తర్వాత దెయ్యం పిల్ల వచ్చింది అక్కడికి. అమ్మా నాన్న పిల్లని ఒక్కదాన్ని వదిలేసి 7 బావలు వదిలేసి వెళ్ళిపోయారు. ఈవిడ ఎందుకు వదిలేరంటే ఇంట్లో? ఆ మొక్కతే ఉన్నది, నేను వెళ్ళానని చెప్పేసి అంటే ఈమె ఇంట్లోనే ఉన్నది. భయపడుతూ దెయ్యం కోసం. భయపడింది, దయ్యం వచ్చిందని ఇట్లా మాట్లాడితే నేను అక్కడ నుంచి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఉండు ఇక్కడ అని చెప్పేసి అంటే అక్కడే ఉన్నా సార్. నేను ఇక్కడ ఉంటా, నువ్వు అక్కడ ఉండు అయిపోయినంటే లేదు ఒక దగ్గర ఉందామని చెప్పేసి అన్నప్పుడు. ఇదంతా పగలా నైట్ టైమా? నైట్ మేడం. రాత్రి 11 గంటలకు ఆవిడ ఫోన్ చేశాక మనోడు వెళ్ళాడు. అవును మేడం. నువ్వు దెయ్యాలంటే నీకు భయం లేదా? భయం నువ్వు కూడా చిన్నపిల్లోడివే కదా నాన్న, దెయ్యాలంటే భయపడాలిగా. వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆమెతో కలిశాను, ఆమె నాతో కలిసింది. అక్కడ ఇద్దరం తప్పు చేశాను సార్. తప్పు జరిగిన తర్వాత కలిసి ఉన్నాం. దాని తర్వాత రోజు నుంచి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇక మాట్లాడడం, నేను కూడా మాట్లాడాను, ఆమె నాతో మాట్లాడడం, ఈ విధంగా జరిగింది సార్. ఆ విధంగా జరిగిన అమ్మాయి అప్పటికి మైనరు, నువ్వు మేజరు, గబుక్కని పెద్ద సైన్యం ఉంది వాళ్ళ ఇంట్లో. ఊరు నుంచి వచ్చిన తర్వాత అందరు నీ మీద పడితే భయం లేదా నీకు ఆ అమ్మాయితో కలవటానికి? ఆ టైంలో అసలే పిచ్చి పిల్లలా ఉంది, ఏ యాంగిల్లో చూసినా పిచ్చి పిల్లే. ఏం ధైర్యంతో కలిసావు? దెయ్యం అంటే భయపడకుండా ధైర్యంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్ గా గడపాలంటే అంతకంటే ఎక్కువ భయపడాలి. నీకు ఆ భయమే లేదు. పైగా నీకు అమ్మాయి ఇష్టం లేదు కదా, ఎందుకు వెళ్ళావు? రామని అన్నారు మేడం, దయ్యం ఇట్లా అని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వెళ్ళాను మేడం. దయ్యం ఉందని బయటికి తీసుకొచ్చేయాలి కదా, అక్కడే ఉండిపోవడం ఏంటి? అక్కడే ఉందామని చెప్పేసి మేడం, ఇద్దరం ఉన్నాం కదా. ఆవిడ ఏం చెప్తా తింటారు మీరు, అంతేనా? అట్లని లేదు మేడం. అదేగా చేసావు మరి ఇప్పటి వరకు. ఆ పిల్లే పెద్ద దెయ్యం, పక్కన ఇంకో దెయ్యం ఏంటి? సరే చెప్పు, అయ్యింది. ఇద్దాం అయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మాట్లాడడం జరిగింది సార్. మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈమె వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మ బయట నుంచి వచ్చేటప్పుడు విన్నదని చెప్పేసి అన్నా సార్. ఇట్లా తప్పు జరిగింది మా ఇద్దరు. ఇట్ వాజ్ ఓన్లీ 1 నైట్, ఒక నైటే కదా నువ్వు వెళ్ళింది? ఒక నైట్ సార్. నెక్స్ట్ 2 days తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ బాబాయ్ పిన్ని అన్నది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మ విన్నదంట సార్. వినిన తర్వాత నాకు ఫోన్ చేసి నా కూతుర్ని ఈ విధంగా చేసినావు, ఇది అదే అని చెప్పేసి కొన్ని తిట్లు తిట్టింది సార్. తిట్టిన తర్వాత నేను ఇక్కడ ఉండకుండా నువ్వు ఊరు వెళ్ళాను సార్. ఊరికి పండగ అని చెప్పేసి, నేను మొహరం అని చెప్పేసి ఊరికి వెళ్ళాను. భయపడ్డావా? భయపడ్డా సార్ అప్పటికి. మీరు ముస్లిమ్సా? కాదు మేడం. మరి మొహరం ఏంటి? అంటే ఊర్లో ఫ్రెండ్స్ అందరం చేయడం వల్ల అట్లా వెళ్ళాను. ఓకే సరే, మొహరం అని వెళ్ళావా, భయపడి పారిపోయావా? భయపడం కదా సార్, మొహరం అని చెప్పేసి వాళ్ళు ఆ టైంలో మొహరం జరుగుతుంది, ఇక ఫ్రెండ్స్తో అందరు దోస్తులు తగ్గిపోయావు. వెళ్ళాను సార్. వాళ్ళ మమ్మీకి తెలిసిన తర్వాత నాకు ఫోన్ చేసి ఊర్లో కూడా గొడవ అయింది సార్. ఊర్లో కూడా ఫోన్లో వాళ్ళ మమ్మీ నన్ను తిట్టడం జరిగింది, నేను వాళ్ళని తిట్టడం జరిగింది. వద్దన్న ఈ విధంగా కొట్లాడినాం సార్. కొట్లాడిన తర్వాత వాళ్ళ మమ్మీ ఆ అమ్మాయి ఇంట్లో ఊరేసుకుంటుంది, ఫ్యాన్ ఊరేసుకుంటుంది. ఏమని గొడవ అయింది? దేనికి గొడవ చేశారు? పెళ్లి చేసుకోమని అడిగారా, లేదంటే మామూలుగా ఇలా ఎందుకు చేసామని కొట్టారా? పెళ్లి చేసుకోమని చెప్పేసి అని అన్నారు సార్. పెళ్లి చేసుకోమని అంటే నేను చేసుకోనని చెప్పేసి అన్నా మేడం. దానికి గొడవ అయ్యి చేసుకోకపోతే ఈ అమ్మాయి ఇంట్లో ఫ్యాన్కి ఊరేసుకుంటుంది అని చెప్పేసి, చచ్చిపోతా అని చెప్పేసి అని మాట్లాడింది. మాట్లాడిన తర్వాత నేను చేసుకోను అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళ బాబాయ్ నాకు ఫోన్ చేసి ఇక్కడికి రా అని చెప్పేసి అంటే వెళ్ళాను మేడం. నైట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి ఆ రోజు ఇక మాట్లాడుకోవద్దు మీ ఇద్దరు, మీ ఫోన్లు తీసేయండి అంటే సరే అని చెప్పేసి మాట్లాడుకోకుండా ఉన్నాం మేడం. కొన్ని రోజులు తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ దారి నుంచి నీకు కొత్త నెంబర్ నుంచి నాకు ఫోన్ చేసింది. పెళ్లి చేసుకోమని వాళ్ళ ఇంటి వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు పెళ్లి చేసుకుని అన్నారు? చేసుకుని అన్నాను మేడం. అప్పటికి నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా ఇట్లా అని ఫస్ట్ చెప్పాను మేడం.
కానీ దాని తర్వాత నువ్వు ఈ నేను అమ్మాయిని లవ్ చేయవు, ఈ అమ్మాయి మన నైట్ టైం ఫోన్ చేస్తే వెళ్ళిపోతావు కాపాడడానికి, ఆ అమ్మాయి పడుకుందామంటే పడుకుని పోతావు, ఫిజికల్ గా కలిసేస్తావు, పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు ఇంకో లవర్ ఉంది. అట్లా అప్పుడు చెప్పాను మేడం. లేకపోయినా ఊరికే చెప్పావు అమ్మాయిని వదిలించుకోవడానికి. నీ లవర్తో ఎంతకాలం పరిచయం ఉంది? ఈమన సార్ నీకు లవర్ లేదా? ఆహా, ఊరికే చెప్పాడు. ఊరికే చెప్పాడంట. అట్లా ఆ విధంగా అబద్ధం ఆడినా నేను అప్పుడు ఆ సమయంలో సార్. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సార్ 4 years నుంచి తర్వాత నేను చర్చికి వెళ్ళిపోయినా సార్. చర్చిలో పని చేసుకోవడానికి వెళ్ళిన. నేను చేస్తున్నా అని చెప్పేసి తను కూడా నాతో పాటు జాయిన్ అవ్వాలనుకొని జాయిన్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చర్చికి వెళ్ళినందుకు వీళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేదు సార్. ఇష్టం లేదని చెప్పేసి బయటకు వెళ్ళగొట్టారు అని చెప్పేసి నైట్ వచ్చేసింది, 9:30కి అట్లా వచ్చింది. హాస్టల్ తీసుకొని ఉంటా నేను అంటే సరే అని చెప్పేసి అన్నా సార్. హాస్టల్లో ఉంది, అక్కడ ఫుడ్ పడట్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి రూమ్ తీసుకుంది. రూమ్ తీసుకున్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు సార్. గొడవలైనా మధ్యలో ఆయన తెలిసింది, కానీ అమ్మాయి వాళ్ళ ఇంటి మీదకి అప్పటికి ఎవరు రాలేదు సార్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి మా అమ్మాయిని చేసుకోవట్లేదు, మేము కేసు పెడతాం ఇదే అని చెప్పేసి బయటికి పిలిచి గొడవ చేసి కొట్లాడారు, బట్టలు దింపి కొట్టిండు నన్ను. సెకండ్ టైం ఇది? థర్డ్ టైం సార్. థర్డ్ టైంలో గొడవ అయింది, కొట్టారు, బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి చర్చికి వస్తుందని చెప్పేసి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చక బయటికి తీసుకొచ్చేసింది సార్. బయటకు వచ్చేసి ఇప్పుడు రూమ్లో ఉంటుంది ప్రెసెంట్. ఈ 4 సంవత్సరాల్లో నీ మీద ఏ కేసు వేయలేదు? కేసు అవ్వలేదు మేడం. పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేయలే? పెళ్లి చేసుకోమని ప్రెషర్ పెట్టారు. ప్రెజర్ పెట్టిరు కానీ సార్ మేడం 4 సంవత్సరాలు ఆగారు ప్రెషర్ పెడుతూనే. ప్రెజర్ పెట్టుకుంటా 4 సంవత్సరాల్లో ఈ 2 years మధ్యలో వేరే జరిగినాయి. చెప్పండి. 2 yearsలో అక్కడ వాళ్ళ అమ్మగారి నుంచి ఫోన్ వచ్చి తిట్టడం జరిగింది సార్. తిట్టిరు, నా కూతుర్ని ఎందుకు చేసుకోవు, నీ ఇంటి పక్కనైనా మూలకు పడి ఉంటుంది, ఇంటికి వచ్చి గొడవ చేశారు సార్. మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారు, వాళ్ళ తమ్ముడు కొట్టడానికి వచ్చిండు, అట్లా జరిగినాయి సార్. కొట్టడానికి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి చర్చికి అని చెప్పేసి నాతో పాటు నేను ఇంట్లో నుంచి వెళ్ళేవాడిని సార్. ఆమె వాళ్ళ ఇంటికాడ నుంచి బయటకు వచ్చేసి హాస్టల్లో రూమ్ తీసుకుంది. అక్కడ ఫుడ్ బాగాలేదని వేరే రూమ్ తీసుకుంది. అక్కడ నుంచి చర్చికి రావడం, నేను ఇటు నుంచి చర్చికి వెళ్ళడం, అక్కడ కలుసుకున్నాం సార్. చర్చిలో కలుసుకొని మాట్లాడడం, ఏమో మంచిగానే ఉంటుందని చెప్పి నేను కూడా మంచిగానే సాగిన సార్. చేసుకుందామని నేను ఉద్దేశంతో ఉన్నాను. 1 year దాకా బాగానే ఉన్నాం సార్. 2 years బాగానే ఉన్నాం. 2 years మధ్యలో ఈమె బర్త్డే జరిగింది సార్. బర్త్డే జరిగినప్పుడు అక్కడ కూడా బాగానే ఉన్నాం. వాళ్ళ డాడీ కూడా వచ్చిండు, మాట్లాడిండు, అంతా బాగానే ఉంది సార్. మా ఇంటికి తీసుకొచ్చాను సార్ ఈమెని. ఇంటికి తీసుకొచ్చినప్పుడు రీసెంట్గా మార్చిలో ఇంటికి తీసుకొచ్చినప్పుడు నా బర్త్డే December 7 జరిగింది సార్. మార్చికి ఏమో మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏ ఇయర్లో? 2 years బ్యాక్? ఈ ఇయర్లో మేడం, ఇప్పుడు పోయిన ఇయర్లో. ఇంట్లో కూడా ఒప్పించుకుందాం అని చెప్పేసి మా అక్కకి ఈమె ఫోన్ చేసింది. అంటే ఈమె బయటకు వచ్చింది ఇవన్నీ ఎవరికి మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సార్. ఫోన్ చేసి మా అక్కకి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీ తమ్ముడు నా దగ్గర ఉంటున్నాడు, నా దగ్గరకు వస్తున్నాడు చర్చికి అని చెప్పేసి, నా దగ్గర ఉంటున్నాడు, నైట్ ఇక్కడ ఉంటున్నాడు అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ చేయలేదా ఇలాగా మా అమ్మాయి వెళ్ళిపోయి మీ అబ్బాయితో పాటు ఉంటుందని? చర్చికి అని చెప్పేసి చర్చికి వెళ్తున్నారని చెప్పి ఇష్టం లేదని బయటకు వచ్చేసింది సార్. వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారు ఏంటని అవన్నీ తెలుసా మీకు? అర్థం కాదు. వాళ్ళ అమ్మా నాన్న పని ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళ మదరు బట్టలు కుట్టే దగ్గర పనిచేస్తారు. ఓకే. వాళ్ళ నాన్న ఏమో ఏదో ఆఫీస్ వర్క్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నని పిన్ని బాబాయ్ అని చెప్పింది, వాళ్ళే వాళ్ళ అమ్మా నాన్న అని తెలుసా మీకు? వాళ్ళ అమ్మ అని ఒకసారి తెలిసింది మేడం. వాళ్ళ బాబాయ్ అంటే వీళ్ళ మమ్మీ వేరే ఆయన, అంటే వాళ్ళ వేరే ఆయనని చేసుకున్నాడు. అంటే ఆయన ఫస్ట్ ఆయన వదిలేసిండు, సెకండ్ ఆయనని తీసుకొచ్చి ఆయన బాబాయ్ అని పిలుస్తుంది, నాన్నకం బాబాయ్ ఆయనే. ఈమె నాకు పిన్ని అని పరిచయం, పిన్ని అని చెప్పింది. కానీ ఈమె యాక్చువల్లీ తల్లి. యాక్చువల్లీ అయితే తల్లి సార్. ఎందుకు అలాగా తల్లిని పిన్నిలాగా ఎందుకు పిలుస్తుంది? ఆమె చెప్పింది సార్ ఆ విధంగా. అంటే పిన్ని అని చెప్పింది. ఆ అమ్మాయి ఏమో ఫోన్ చేసింది, ఇలాగా మీ తమ్ముడు నాతోనే ఉంటున్నాడు. అవును సార్. అక్కడ వరకు చెప్పావు నువ్వు. అక్కకి చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి సరే పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అంటే మా ఇంటికి కూడా తీసుకెళ్ళడం, మాట్లాడడం జరిగింది సార్. మొన్నటిదాకా అంటే ఈ మార్చి దాకా బాగానే ఉన్నాం సార్. మేము మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీతో కూడా చెప్పుకుంది, మా మమ్మీతో మాట్లాడుకున్నాం, మా ఇంటికి కూడా తీసుకెళ్ళింది సార్ ఛాన్సార్లా. తీసుకెళ్ళినప్పుడు మాట్లాడాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే మా అమ్మాయి అన్నది పెళ్లి చేసుకుంటాం, కొంచెం సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, కొంచెం ₹4 డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెళ్లి మంచిగా చేసుకుందాం అనుకుంటున్నాం చర్చిలో అని చెప్పేసి అన్నారు సార్. రైట్. అన్న తర్వాత బాగుంది సార్. మొన్న డిసెంబర్ రోజు నాది December 7కి బర్త్డే ఉంది సార్. అవును సార్. 2023 డిసెంబరా 2024 డిసెంబరా? ఈ 24 డిసెంబర్, 1 month బ్యాక్ మేడం. ఆ డిసెంబర్ రోజు నా బర్త్డే రోజు సార్ ఇక్కడ మాదాపూర్లో చిన్న హోటల్ దాంట్లో బర్త్డే చేసుకున్నాం సార్. బర్త్డే చేసింది ఆ అమ్మాయే చేసింది.
చేసిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క మంగళసూత్రం సార్ ఇంట్లో పెట్టింది గోల్డ్. మా అక్క మంగళసూత్రం దొంగతనం తీసి బయట చేసేసిందా పెడితే ఆ. నేను, మా అమ్మ, అక్క, 2 అక్కలం, ఆ అమ్మాయి ఉంది సార్, 5గురం ఉన్నాం. మేము 4గురం ఎవరం తీయడానికి అయితే లేదు. గోల్డ్ ఏం చేసిందంటే తీసేసుకుంది. తీసుకుందని ఈమె అని చెప్పేసి మా అక్క వాళ్ళు అన్నారు. అక్క వాళ్ళని చెప్పేసి అంటే ఒక 2 days దాకా ఆగినాం సార్, ఎవరని కనుక్కుందామని అందరం ఆగినాం. 1 day తర్వాత ఫస్ట్ డే అయిపోయింది. అడిగిన ఆ అమ్మాయి అలాంటిది కాదు, ఆ అమ్మాయి మీ అక్క దొంగతనం మంగళసూత్రం తీసి పక్కన పెట్టవలసిన అవసరం ఏముంది అని నాకు అంటే తెలియదు. పిల్ల చిన్న పాపకి పాలు ఇచ్చేటప్పుడు కూర్చుకుంటుందని చెప్పేసి తీసి పెడుతుంది సార్. ఓకే. పక్కన సెల్ఫ్ దగ్గర ఇంట్లోనే పెడుతుంది సార్ ఎప్పుడు. ఆ రోజు నైట్ అయింది సార్. మార్నింగ్ కల్లా ఎర్లీ మార్నింగ్ నేను డ్యూటీకి 6ంటికి వెళ్ళిపోతాను సార్. ఈమె నా తర్వాత లేచింది, ఈమె ఒక్కతే. ఈమె చైన్ తీసుకొని దాచిపెట్టిందని చెప్పేసి మా అమ్మమ్మ చూసిందంట సార్. చూసినప్పుడు ఈమె జాకెట్లో పెట్టుకుందని చెప్పేసాను. అంటే సరే అని చెప్పి అప్పుడే చెప్పేయచ్చుగా మీ అమ్మమ్మ ఆ పిల్ల తీసిందిరా అని. తీసిందని డైరెక్ట్ చెప్పింది మేడం. ఈ అమ్మాయి తీసింది, నాకు ఈ అమ్మాయి మీదే డౌట్ కొడుతుంది, ఈ అమ్మాయిని అడగండి అని చెప్పేసానంటే నేను తీయలే, నాకేం అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈ అమ్మాయి గట్టిగా బెదిరించి మాట్లాడింది. నాకేం అవసరం ఇట్లా అని మాట్లాడడం వల్ల మేము ఈమెని నేను నమ్మలేదు సార్. ఈమె ఎందుకంటే ఈవెంట్లకు వెళ్తా సార్. ఈయన ఒక బ్యూటిషియన్ పార్లర్ అని మేకప్ వేస్తాం. ఇప్పుడు చర్చ్ లో వర్క్ చేస్తుంది, బ్యూటిషియన్ వర్క్ చేస్తుంది, ఈవెంట్లు చేస్తుంది, ఈవెంట్లు చేసింది. బాగా సంపాదిస్తుంది. అయితే ఆమె డబ్బులు సంపాదిస్తుందే తప్ప ఆమె అట్లా డ్యూటీ చేసుకుంటది కానీ పార్లర్లో డబ్బులు వస్తే చెయ్యదు ఆమె అని నువ్వేం చెప్పేసి. పని చేస్తున్నావు నాన్న? నేను డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు ఎంత సంపాదిస్తావు నువ్వు సుమారుగా? 16,000 సార్. అమ్మాయి? ఆమె ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది, అంటే నెలకు వచ్చి ఒక 40-50 దాకా. వెరీ గుడ్. ఓకే. సో నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఉండదులే అని నువ్వు నమ్ముతున్నావు. నేను నమ్మా. మా ఇంట్లో వాళ్ళు, మా సిస్టర్ వీళ్ళేమో నమ్మారు. అంటే ఈమె తీసింది అని వాళ్ళు అన్నా కూడా నమ్మలేదు మేడం. నమ్మలేదు అన్నప్పుడు ఆమె తీసిందని నమ్మకపోవడం వల్ల మేమేం చేసామంటే ఈమె తీయలేదు, దొంగలు ఎవరైనా పడ్డరేమో అని చెప్పేసి కేసు పెట్టడానికి వెళ్ళినాం. కేసు పెట్టడానికి వెళ్ళి మా అక్క, ఈమె, మా అమ్మ కలిసి 3 కలిసి వెళ్ళారు. ఆమెని మా అమ్మ ఆ రోజు అడిగింది, ఏమని గోల్డ్ ఏమైనా తీసావా, నీకేమైనా అవసరం ఉందా, ఏమైనా అవసరం ఉంటే చెప్పు మాకనంటే లేదు అని చెప్పేసి నేను తీయలేదంటే 3 కలిసి లోపలికి వెళ్ళి కేసు పెడదామంటే చిన్న పిల్ల ఉంది కదా నాకు ఇవ్వండి, నేను బయట కూర్చుంటా, మీ ఇద్దరు వెళ్ళి కేసు పెట్టరా అంటే అని చెప్పేసి అన్నా సార్. ఈమె బయట కూర్చుంది. మా అమ్మ వాళ్ళు మా ఇంట్లో గుట్టు తెలవకుండా గోల్డ్ పోయింది, నైట్ వచ్చాము, పొద్దున పెట్టేలోపు పోయిందని మాట్లాడి చెప్పేలోపు ఈమెకు తెలియదు ఆ పెట్టిన విషయం అనేది తెలిసింది. ఆమె స్టేషన్ దాకా వచ్చింది, మా బయట కూర్చుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి పెట్టేసి వచ్చిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గోల్డ్ షాపులో ఏమైనా అడగండి పోయి అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తే మా సిస్టరు అక్కడ నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడక్కడ దగ్గరలో ఉన్న అక్కడ ఉన్న గోల్డ్ షాప్కి వెళ్ళి అడిగితే ఈమె తాకడ పెట్టింది. ఎప్పుడు 11 o'clockకి, మార్నింగ్ 11 o'clockకి పెట్టింది సార్. ఈ అమ్మాయి తాకడ పెట్టింది. అది సీసీ ఫుటేజ్లో రికార్డింగ్ కూడా ఉంది. రికార్డింగ్ కూడా ఉంటే మా అక్కని ఆమె తీసిందని అప్పటికి డౌట్ వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే నేను తీయలేదు, నువ్వే పెట్టమన్నావు అని చెప్పేసి రివర్స్ మా అక్క మీద పెట్టింది కేసు. మీ అక్క మంగళసూత్రం ఆ అమ్మాయి నువ్వు దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి తాకట్టు పెట్టేసే అని చెప్తుందా? ఆమె అదే విధంగా చెప్పింది. పేపర్లో పెట్టేసి మా అక్కనే స్వయంగా ఆమె చేతికి ఇచ్చి నువ్వు మంగళసూత్రం పెట్టి సార్ ఆమెనే నమ్మారు సార్. ఆమెనే నమ్మారు అప్పటికి. ఆమె ప్రూఫ్ ఉన్నా కూడా మీరే పెట్టించడానికి ఆమె అంత గట్టిగా కదా అబాయించి చెప్తుంటే కూడా మీరు నమ్మరా? సరే అదేదో ఇంటి దగ్గర చెప్పుకుంటే సరిపోయేది కదా. మీ అమ్మ నువ్వు వీళ్ళందరూ అడుగుతున్నారు, అప్పుడు ఆ అమ్మాయి మీ అక్క ఇచ్చింది నాకు తాకట్టు పెట్టమని అని చెప్పలేదు మేడం, అక్కడ చెప్పలేదు. నేను అదే అడిగాను, నాకు కూడా చెప్పలేదు మేడం. నేనేమన్నా అంటే మీ అక్కే పెట్టమంది కదా, మా అక్కే పెట్టమన్నప్పుడు నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చింది సార్. డ్యూటీకి ఆటో నడుపుతా, ఇంటి దగ్గరకు వచ్చి బండి పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడానికి వెళ్ళింది సార్. పులిహార చేస్తే తినడానికి వెళ్ళేసి వచ్చే గ్యాప్లో ఆ సమయంలో నాకు ఇచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయి ఈవినింగ్ సాయంత్రం కూడా చెప్తుంది సార్. నాకు పొద్దున్న చెప్పదు. నువ్వు నాకు పొద్దున ఎందుకు చెప్పలేదు, చెప్పేది ఉంటే నేను మా వాళ్ళు నిలదీసి అక్కడే అడగవాని కదా. మీ అక్క ఏమంటుంది ఈ పాయింట్ మీద? నేను ఇయ్యలేదని చెప్పేసి అన్నది మేడం. మరి పోలీసులు ఆవిడని ఎందుకు నమ్మారు, మీ అక్కని నమ్మకుండా? సీసీ ఫుటేజ్ లో కూడా ఉంది. మా అక్క ఈమెతో ఫోన్ మాట్లాడుకుంటా మా అక్కనే పెట్టమని చెప్పేసి మా అక్క చెప్పిందంట మేడం. చెప్పిందని చెప్పేసి ఇది ఎక్కడ నమ్మకంగానే లేదు పాయింట్. సరే ఎనీవే ఫుటేజ్ నమ్మలేదు పోలీసులు, ఫోన్ మాట్లాడింది, ఈ భయంకరమైన కథ మాత్రం నమ్మారు. ఆమె రివర్స్ పెట్టింది అని చెప్పేసి నమ్మారు సార్. అక్కడ నమ్మిన తర్వాత ఇక మా అక్క మా దగ్గర ఉండకుండా మంగళసూత్రం ఆమె తాకడ పెట్టమని చెప్పి అదే ఆ పిల్లకి ఇవ్వడం, ఆ పిల్ల విభత్సంగా అబద్ధం చెప్పడం, మేము పోలీసులు ఆవిడ స్టోరీ నమ్మడం. అంటే ఆ అమ్మాయి మా అక్కకే అవసరం ఉంటే మా అక్కనే పోయి తాకడ పెట్టుకుని నీకు ఇస్తుంది ఇచ్చేయాల్సింది కదా అని మేము మాట్లాడినాం. లేదు మీ అక్కే పెట్టమంది ఇంతకు ముందు. సరే అది ఓకే. తర్వాత ఏంటి?
గోల్డ్ రింగ్ పెట్టి అది అయిపోయింది. ఎందుకు అది ఇడిపించి తెచ్చారా తేలేదా? విడిపించి తెచ్చాం మేడం. కేసు క్లోజ్ అయిపోయిందా? కేసు క్లోజ్ అవ్వలేదు మేడం. క్లోజ్ అయ్యే దగ్గర ఏమైందంటే సార్, మా అక్క ఇంతకు ముందు రింగ్స్ అవి ఇవి పెట్టినప్పుడు మా అక్క పెట్టింది సార్. అక్కడ పెట్టినప్పుడు మాకు పిల్ల తల్లి అని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చి అవి విడిపించుకురామని చెప్పింది సార్. అది ఎప్పుడు, దీనికంటే ముందా తర్వాత? దానికి ముందు మేడం, దానికి ముందు జరిగింది మేడం. అవి అయితే అవి ఇచ్చి విడిపించుకురా అంటే విడిపించుకొని వచ్చింది సార్. ఆ విడిపించుకొచ్చినవి ప్రూఫ్స్ పెట్టుకొని ఈమె దగ్గర, ఈమె మీ అక్క ఇప్పుడు నన్ను పెట్టుకురామందని చెప్పేసి రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఉంది అనేది చెప్తుంది. మీ అక్క మీ అమ్మగారికి నిజంగా ఈ అమ్మాయి ఇష్టం లేక ఈ కథ నడిపించి ఉండకపోవచ్చా? మీ ఎలాగా ఒక సైడ్ ఎలా నమ్ముతున్నారు మీరు? అది కూడా నేను కన్ఫర్మేషన్ చేసుకున్నా సార్. మా అక్కని అడిగాను, మా అమ్మని కూడా అడిగాను. తను ఇద్దరు పిల్లల మీద ఒట్టేసి చెప్పాక అని చెప్పేసి అంటే ఇద్దరు పిల్లల మీద ఎట్టి దేవుడి మీద పెళ్లి చేయడానికి మీ అక్కే కదా ఒప్పించింది అందరిని ఇంట్లో? మా అక్కకే చెప్పింది సార్. మా అక్కకే చెప్పి మా అక్కనే మాట్లాడిన తర్వాతనే ఆమె ఇంటికి తీసుకొని వచ్చింది. సరే నాన్న, ఇప్పుడు ఏమైంది? ఇంతకి డిసెంబర్ లో పెళ్లి అవ్వాలి, అయిందా అవ్వలేదా? డిసెంబర్లో అవ్వలేదు మేడం. ఇప్పుడు బర్త్డే తర్వాత నుంచి ఈ కేసు స్టార్ట్ అయింది సార్. ఈ కేసు స్టార్ట్ అయిన తర్వాత మా అక్క కూతురు చిన్న పాపది ఊర్లో ఫంక్షన్ జరుపుతున్నాం సార్. ఫంక్షన్ జరుగుతున్న టైంలో ఈవినింగ్ టైంలో కంగారు పడుతుంది, చాలా కంగారు. ఎంత గొడవ జరిగినా కూడా ఈ అమ్మాయిని ఫంక్షన్ పిలిచారా? ఈ ఫంక్షన్ జరగక ముందు జరిగింది మేడం ఫంక్షన్. ఓకే, అంటే ఈ దొంగతనానికి ముందు మీ అక్కకి ఆవిడకి గోల్డ్ ట్రాన్సాక్షన్ ఉంది, తాకట్లు పెట్టేది తించేది. దానికి ముందు ఓ ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్ లో కూడా అమ్మాయి కంగారు పడింది. కంగారు పడిన విషయం ఏంటంటే సార్, నాకు ఆ రోజు కంగారు పడింది ఏంటంటే, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఎవరినో తాగేసి వచ్చిన బుల్లెట్ ఆయనని ఈయన ట్రన్నింగ్ తీసుకునే దగ్గర గుద్దిందని చెప్పేసి అన్నారు సార్. ఆయన బలిసిన ఆయన, రిచ్ ఆయన అని చెప్పేసి అన్నది. గుద్దిన తర్వాత వీడికి దెబ్బలు తగిలిన, ఆయనకు కూడా దెబ్బలు తగిలిన. ఆయన కేసు పెట్టిండు, మా తమ్ముడు బయట ఉన్నాడు, దాచిపెట్టినాం, ఆయనేమో వెతుకుతున్నాడు కొట్టడానికి అని చెప్పేసి అన్నారు సార్. అక్కడ నుంచి కంగారు స్టార్ట్ అయిన తర్వాత నేనేం చేశానంటే, సరే ఇంటికి వెళ్దాం, ఊరికి వెళ్దాం హైదరాబాద్కి అని చెప్పేసి టికెట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చినాం సార్. హైదరాబాద్కి వచ్చే గ్యాప్లో నైట్ పూట చెప్తుంది సార్ ఏమనంటే, మా అమ్మ ఇట్లా మెడిసిన్స్కి హాస్పిటల్కి అని చెప్పేసి మెడిసిన్స్కి వెళ్తుంది, రామ్దేవ్ హాస్పిటల్కి కూకట్పల్లి దగ్గర. ఆ టైంలో మా అమ్మకి తెలిసిన ఆ అమ్మాయి లవరు మా ఇంటికి వచ్చిర్రు. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి మా అమ్మ మెడిసిన్ తెచ్చుకున్న గ్యాప్లో వాళ్ళిద్దరు పైకి వెళ్ళారు, తాళం పూల కుండీలో పెట్టినా అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. వాళ్ళిద్దరు పైన ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని పట్టుకొని బ్రోకర్ కేసులో మా అమ్మని ఇరికిచ్చి మా అమ్మని లోపల పెట్టిరు అని చెప్పేసి అన్నారు. బ్రోకర్ కేసు అని చెప్పేసి పెట్టారంట సార్. పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంటి దగ్గరకు వచ్చారు, కింద ఎంక్వైరీ చేశారు సార్. కింద డెంటల్ ఉంటుంది సార్, పైనేమో వీళ్ళు ఉంటారు. ఇది పోలీసు వాళ్ళని అడిగితే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ ఎవరు ఎవిడెన్స్ దొరకలేదు కరెక్ట్గా, ఈ రోజు దొరికింది మాకు అని చెప్పేసి అని వాళ్ళ మదర్ని తీసుకొని లోపలికి పెట్టారు సార్. లోపల తీసుకొని వెళ్ళి కంది జైన్లో ఆమెను పెట్టిరు అని చెప్పేసి అన్నారు సార్. వాళ్ళ మదర్ని సార్. అది నాకు నైట్ పూట, మదర్ అంటే ఇప్పుడు పిన్ని అని పిలిచే తల్లి, పిన్ని అని పిలిచే తల్లి సార్. అంటే ఆవిడ చేస్తుందని పెట్టారా, ఆవిడ ఎవరితోనైనా చేయిస్తుందని పెట్టారా? వేరే వాళ్ళు చేస్తుందనే తెలియదు మేడం. ఇవి రెండైతే నాకు క్లారిటీ ఇవ్వలేదు మేడం, ఇంత మట్టుకు కూడా క్లారిటీ ఇవ్వలేదు సార్ ఇప్పటి మట్టుకి. అలా ఒక తెలిసిన అమ్మాయిని నువ్వు డిసెంబర్ లో పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నాకు ముందు నుంచి తెలియదు మేడం. ఈవెంట్లను కూడా ఇదే విధంగా వెళ్తుంది. అక్కడికి వెళ్ళి నాకు ప్రూఫ్ చూపెట్టమన్నా కూడా ఏ రోజు ప్రూఫ్ లేదు సార్. ప్రూఫ్ లేకుండా అదే విధంగా ఈమెకి గోల్డ్ ఒకటి, ఫోన్ ఒకటి దొరికింది సార్. ఫోన్ ఒకటి ఎట్లా అంటే, వాళ్ళ ఇంటి మీద పూల మొక్కలు ఉంటే ఆ పూల మొక్కలో ఫోన్ పడిందంట. ఫోన్ పడితే ఆ ఫోను డిస్ప్లే లైట్గా పలుగుంది సార్. ఆ పలిగిన ఫోన్ నాకు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ ఫోన్ మా ఇంటి పైన దొరికింది, పైన వాళ్ళతో ఎవరితో పడి ఉంటుంది, దాంట్లో సిమ్స్ ఏం లేవు, సిమ్స్ ఉంటే తీసి పడేసా, ఈ ఫోన్ నువ్వు బాగా చేపించుకొని వాడుకోని అంటే, ఇది ఎక్కడ దొరికింది ఎవరిదో అంటే, వాళ్ళకి తెలిసిన అక్క ఎవరో ఫోన్ చేసి ఈ ఫోన్ ఎవరిది, ఈ ఫోన్ దొరికిందంట కదా నీకు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పామంట కదా, ఈ ఫోన్ నాదే అని చెప్పేసి అని ఇంటికి తీసుకెళ్ళింది సార్. ఇంటికి తీసుకెళ్ళింది. మళ్ళీ నా దగ్గర నుంచి ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళి ఆమె అక్కకి చూపెడితే ఆ అక్క దగ్గర ఫోన్ ఆమెది కాదని మళ్ళీ రిటర్న్ పంపిస్తే నేను నా దగ్గర ఉంచుకొని నేను డిస్ప్లే చేయించుకొని వాడుకుంటున్నాను సార్. అదే విధంగా ఒకసారి అదే విధంగా జరిగింది. ఇంకొకసారి ఏమో చైన్ దొరికింది సార్. ఆమె శివుడు బిల్లు ఉండి చైన్ దొరికింది సార్, పెద్ద చైన్ తనకి, ఈ అమ్మాయికే దొరికింది. ఈమె ఈవెంట్కి వెళ్ళేసి వచ్చే దారిలో మెయిన్ రోడ్ మీద ఒక పక్కన చైన్ పడేసింది. అమ్మాయి చెప్పిందా దొరికిందని, లేకపోతే నువ్వు చెప్పిందని? ఆమె దొరికిందని చెప్పి ఆవిడ చెప్పింది. అది ఎలానా దొరకవచ్చు, మెడలో చైన్ ఆవిడ చేతికి తగిలి ఉండొచ్చు, దొరికిందని చెప్పేసి అన్నారు సార్. సరే అని చెప్పేసి అన్నా సార్. ఇంటికి తీసుకొచ్చింది, ఎవరిదో అడగపోయినావు, అక్కడ ఒకసేపు నుంచొని ఎవరు నేను అడగపోయినావు అంటే, అక్కడ ఎవరు లేరు, ఖాళీ ప్లేస్లో ఉంది, బయట దొరికింది అని చెప్పేసి అన్నారు సార్. సరే తీసుకొని వచ్చినా అని చెప్పేసి అంటే, శివుడు బిల్ల తీసి నిమ్మ చెట్టు దగ్గర అటు సైడ్ పడేసిన అని చెప్పేసి అన్నారు సార్. బిల్లు వద్దు, అది అంటే కొంతమందికి శని ఉంటుంది కదా, అవి పోవడానికి అవి వేస్తారు అట్లా అని చెప్పేసి అంటే, నాకు వాటి గురించి తెలియదు సార్, ఎప్పుడు నేను వినలేదు కూడా.
శివుడు బిళ్ళ ఫోన్ గోల్డ్ వచ్చింది వాడుకున్నారు, గోల్డ్ వచ్చింది వాడుకున్నారు. వాడుకున్నాం మేడం. 1,20,000కేమో అప్పుడు తాకట్టు పెట్టింది సార్. అంటే బయట ఏ షాప్లో కూడా పెట్టను అన్నారు. అట్లా పెట్టుకోము, దాని పేపర్స్ కావాలి ఇదని అంటే సరే అని చెప్పేసి నేను ఒప్పుకున్నా సార్. ఆమె తెలిసిన ఫ్రెండ్ నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇట్లా గోల్డ్ సేల్ చేస్తారని చెప్పేసి అన్నాను మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పోయింది, ఆమె డబ్బులు తీసుకొని కలెక్షన్ తీసుకొని వచ్చింది. నాకు టాటా అని కంపెనీలో 80,000ది చైన్ ఒకటి ఇప్పించిండు సార్. చైన్ తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత కొన్ని డబ్బులు పెట్టి స్కూటీ కొనుక్కుంటా అంటే స్కూటీ కొనుక్కుంది సెకండ్. అమ్మా ఆవిడ సంపాదించే సంపాదనకి ఖర్చులు పోగా ఇన్ని డబ్బులు వస్తున్నాయంటే ఏంటి ఎక్కడ అని ఏం అడగలేదా మీరు? అడిగితే ఈయన కూడా వాడుతున్నాడు కదా దొరికినాయి అనుకోని. ఇవి దొరికింది కదా మేడం. అలా ఎలా నమ్ముతారు మీరు మరి? సర్లే, తర్వాత నాన్న బంగారం స్కూటీ కొనుక్కుందా తను? స్కూటీ కొనుక్కుంది సార్. అంటే నేనే వెళ్ళింది సార్. నేను నీకు వెళ్ళి నువ్వేం కొనుక్కున్నావు? గోల్డ్ కొనిచ్చింది సార్, నాకు ఒక చైన్ కొనిచ్చింది. నీకు చైను, అవును సార్. తనకి స్కూటీ. అవును సార్. దొరికిన తర్వాత ఈ రెండు తీసుకొని వచ్చిన తర్వాత బండి ఒక రూమ్ దగ్గర ఉన్నాం సార్ మేము. అప్పుడు నేను ఇంటికాడ నుంచి ఆమె దగ్గరికి వెళ్ళడం, చూడడం, అప్పుడప్పుడు ఆమె మంచి చెడ్డ అవసరం ఏమున్నా, వాటర్ ఏమున్నా తీసుకురావడం, పోవడం ఇట్లా చేశాను సార్. దాని తర్వాత ఈ చైన్ దొరికిన విషయం ఒకటి, వీళ్ళ అమ్మ దొరికిన కాడ నుంచి సార్ ఒత్తిడి ఎక్కువైంది సార్. 2 years నుంచి కలిసి ఉన్నాం. ఏ రోజు పెళ్లి చేసుకుందాం, ఇట్లుందాం అట్లుందాం అనలేదు సార్. వీళ్ళ అమ్మ ఎప్పటి నుంచి దొరికిందో ఆ రోజు నుంచి ఒత్తిడి పెరగడం, బాగా ఇబ్బంది పెడుతుంది. ఎట్లా అంటే పెళ్లి చేసుకుందాం, ఫస్ట్ పెళ్లి చేసుకుందాం, ఇంకేం మాట్లాడట్లేదు. నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నా నాకు సంబంధం లేదు, ఫస్ట్ పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్దాం అని మాట్లాడుతున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఏమో లేదు ఏదో తప్పు జరుగుతుంది, మనం పోయి పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడదాం ఇదని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అన్నారు. దానికి దీనికి కంపేర్ చేసుకోకుండా మైనర్ని నన్ను ఇబ్బంది పెట్టినో నేను కేసు పెడతా నిన్ను అని చెప్పేసానంటే ఆ రోజు ఇంటికి వెళ్ళినా సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న అమ్మ మాట్లాడుకున్నారు ఫోన్లో. ఏదో టాపిక్ విషయంలో మాట్లాడుకున్నాను. నేను చేసుకోనని మా నాన్నకి చెప్పాను సార్. చేసుకోను, నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుందని అంటే మా నాన్నకి చెప్పిన మాట మా నాన్న ఈ అమ్మాయికి చెప్పాను. ఈ అమ్మాయి నాతో గొడవ పడి నైట్ ఇద్దరం కొట్టుకున్నాం సార్. నా బట్టలని చింపింది, తనని నేను కొట్టాను. నేను అదే బట్టలతో పిఎస్కి వెళ్ళాను మొన్న రీసెంట్గా సార్. పిఎస్కి వెళ్ళి సార్ నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది, నేను చేసుకోవాలనుకోవట్లేదు, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, రోజు ఫోన్ చేసి టార్చర్. ఎప్పుడమ్మా? ఈ డిసెంబర్ లోనా లేకపోతే ఈ మంత్ లో జరిగింది. అమ్మాయి వయసు ఎంత ఇప్పుడు? 21. మరి మైనర్ అమ్మాయి అని ఇందాక ఏదో అన్నారు కదా. 5 years నుంచి నడుస్తుంది కదా 5 years పంచాయతీ. నడుస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి అంటున్నాను. 5 years నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ఈలో క్యారెక్టర్లు అన్ని బయటపడి, దొంగతనం బయటపడి. ఇప్పుడు బయటపడిన తర్వాత మేడం మొన్న రీసెంట్ గా నేను కేసు పెట్టడానికి వెళ్ళా మేడం. కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏం కేసు పెట్టడానికి వెళ్ళావు? నన్ను ఇబ్బంది పెడుతుంది సార్ చాలా. అంటే ఎట్లా అంటే ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ దొరికిన కాడ నుంచి, బ్రోతల్ కేసులో దొరికిన కాడ నుంచి, వాళ్ళ అమ్మ దొరికిన కాడ నుంచి సార్ చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. కొట్లాడడం, రోజు నేను ఇంటికి రావడం కొట్లాడడమే సార్. వాళ్ళ అమ్మ దొరకటానికి ఈ అమ్మాయి నీ మీద పెళ్లి ఒత్తిడి పెట్టి చేయడానికి లింక్ ఏంటి? 2 years నుంచి ఏం మాట్లాడలేదు సార్. ఈ 2 years నుంచి తను ఎటువంటి గొడవ చేయలేదు. వీళ్ళ అమ్మ దొరికిన కాడ నుంచి ఏంటంటే ఈవెంట్లు కూడా వెళ్ళట్లేదు సార్. అంటే వాళ్ళ అమ్మ జైలు నుంచి బయటకు వచ్చే లోపల మీరు పెళ్లి అయిపోవాలనా? వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అట్లాంటిది కాబట్టి మళ్ళీ చేసుకోడేమో తెలిస్తే. అది ఒక పాయింట్ ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే పాయింట్ పట్టుకొని, చేసుకోవచ్చు కదా, తప్పేం. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ బాగాలేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం మానేసరి. మా ఈయన కూడా ఇంట్లో వాళ్ళకి తెలిసిన కాడ నుంచి మేడం మా ఇంట్లో వాళ్ళు చేసుకోను అని చెప్పేసి అన్నారు. చేసుకోకు, అసలు మాట్లాడాలి ఈ విషయాల గురించి. ఈమె ఏంటంటే ఒకసారి కేసు అయింది సార్ ఈమె మీద. ఈవెంట్ కని చెప్పేసి ఒక దగ్గరికి పంజాగుట్ట దగ్గర ఈవెంట్ కని చెప్పేసి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో పని చేసేటప్పుడు, ఈవెంట్ చేసేటప్పుడు ఏదో మిస్టేక్ అయిందని చెప్పి వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి గొడవ అవుతుంది. అమ్మాయికి ఈవెంట్ చేస్తుంది అంటే మేకప్ వేయడం ఇవి చేయడానికి వెళ్తే వీళ్ళ అమ్మకి ఈమె గొడవ అయితే వాళ్ళ తమ్ముడు మధ్యలో వచ్చినందుకు ఈయనని బాటిల్ తీసుకొని తలకాయ మీద కొట్టింది ఈ అమ్మాయి కొట్టింది. ఇంకా ఈ వైలెన్స్ రాలేదేంటో అనుకున్నా, నీ యాంగిల్ కూడా ఉంది అమ్మాయికి. కొట్టింది సార్. కొట్టిన తర్వాత కేసు అయింది సార్. కేసు అయితే 15 రోజులు అని చెప్పేసి మైనర్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర బాలికల హాస్టల్ అని చెప్పేసి ఉంది సార్. అక్కడ పెట్టినా అని చెప్పింది కానీ ఎక్కడ పెట్టిరో నాకైతే క్లారిటీ లేదు సార్. ఇదంతా ఒక 4 years బ్యాక్ స్టోరీ. అప్పుడు మైనర్ ఈ 1 year బ్యాక్ ముందు జరిగింది మేడం. 2023లో జరిగింది మేడం. 2023లో అమ్మాయి మైనర్ ఎట్లా అవుతుంది? అప్పుడు 19 కదా. 19 సార్. మరి అదే చెప్తున్నా, ఇందాక నుంచి అలా మధ్యలో టాపిక్ వస్తుంది. మైనర్ అని ఇంట్లో ఇప్పుడు మైనరేనా అమ్మాయి? ఇప్పుడు కాదు, ఇప్పుడు వయసు ఎంత? 21 మేడం. అప్పుడు 2019 అమ్మాయి మైనర్ అవ్వదు. 2023లో 1 year బ్యాక్ కి అంటే ముందేమో హాస్టల్లో పెట్టింది. లేదు సార్, లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్. సరే అమ్మా, ఇప్పుడు ఏంటి ఫైనల్ గా నీకు అమ్మాయిని చేసుకునే ఉద్దేశం లేదు మేడం. మొన్న లాస్ట్ టైం నైట్ గొడవ అయింది, బాగా కొట్లాడుకున్నాం సార్. కొట్టుకున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలినాయి. ఆమె కూడా నన్ను గీరింది, కొట్లాడింది. మీరు కూడా కొట్టారా బాగా? ఆమె నన్ను కొట్టింది, నేను ఆమెను కొట్టింది. మీ ఇంట్లో ఒక రూమ్ తీసుకున్నాం మేడం సపరేట్ గా. ఇప్పుడు ఆమె దగ్గర నేను ఉంటున్నా.
ఎప్పటి నుంచి ఉంటున్నావు? మేడం 1 year నుంచి అయింది. ఓకే. ఇప్పుడు చేసుకుందామని ఇద్దరం అనుకున్నాం మేడం. ఈ మార్చిలో మా ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి గ్రాండ్గా చేసుకుందాం, డబ్బులు సంపాదించుకుందాం అని అంటే సరే అని నేను కూడా అన్నాను, ఆమె కూడా ఓకే అని. ఈ లోపల కేసు అయింది. ఈ లోపల కేసు అయిన తర్వాత నుంచి మా ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, ఒప్పుకోరు. ఈమె కూడా ఏమైనా తప్పు పని చేస్తుందా, ఈవెంట్లు కానీ బయటకు వెళ్తుంది. నాకు కూడా ఆ సమయం నుంచి ఈమెకు చెప్పిన కొన్ని ఈ బంగారం దొరకడం కానీ, ఫోన్ దొరకడం కానీ ఇవన్నీ డౌట్ వచ్చి నాకు కూడా నీకు ముందు నుంచే డౌట్ ఉందిలే, కప్పేసావు, ఎక్కడికక్కడ కప్పేసి బ్లైండ్ గా ముందుకెళ్ళావు. ఎప్పుడైతే బ్రోతల కేసు వాళ్ళ అమ్మగారమే పడి మీ తల్లిదండ్రులు వ్యతిరేకించారో అక్కడి నుంచి నువ్వు ఇంకా బలపడ్డావు. అక్కడ నుంచి కొంచెం ఎక్కువ నాకు ఇబ్బంది పెట్టడం జరిగింది సార్. పెళ్లి చేసుకోవాలని ఇంకా ఇబ్బంది పెట్టడం కాడ నుంచి ఇంకా డౌట్ వచ్చింది సార్ నాకు. ఇంకా డౌట్. సరే నాన్న, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకేం కావాలి? నేను ఆ అమ్మాయిని మొన్న రీసెంట్గా అయితే పెళ్లి చేసుకోమని చెప్పేసి అని కేసు పెడతా, మైనర్ కేసు అని అంటే గుడి దగ్గర పోయి తాళి కట్టాను మేడం. కట్టేసావా? ఇప్పుడు కూడా రీసెంట్ గా మైనర్ కేసే పెడతానంటుంది ఆ అమ్మాయి. నువ్వు మేజర్ అయిపోయావు కదా, మైనర్ కేసు ఎట్లా పెడతావని అడగలేదు. పోలీసులు యాక్సెప్ట్ చేస్తారు, నేను ఏది పెడతా అది చెల్లుతుంది. సరే పెడుతుందేమో చూసి అప్పుడే చేసుకోపోయావా? కేసు పెడతా అని ఒత్తిడి స్టేషన్కి వెళ్ళినాక ఇట్లా అలాగానే పెట్టారు. అమ్మ నీ వయసు ఎంత ఏంటి అని కనుక్కొని పెట్టాలా వద్దా, పెట్టే ముందు నిన్ను పిలిచి అడుగుతారు. అప్పుడు లేదంటే సరే నేను పెళ్లి చేసుకుంటానని అప్పుడే చేసుకోవాల్సింది. కేసు పెడతారో లేదో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడలేదు మేడం. నీకు అసలు తెలుసా ఎక్కడి వరకు మైనర్, ఎక్కడి నుంచి మేజర్ అన్నది తెలుసా నీకు? ఎంత వరకు మైనర్ అంటారు? 19 దాకా సార్. 19 తర్వాత నుంచి నువ్వు ఎలా నమ్మావు అమ్మాయిని కేసు పెడతానంటే? ఇప్పుడు కూడా చెల్లుతుంది అంటే. లాస్ట్ టైము మేమిద్దరం గొడవ పడ్డప్పుడు సార్, అంటే 4 years బ్యాక్ గొడవ అయినప్పుడు ఆమె ఆ రోజు నన్ను హింసిస్తున్నాడు, నన్ను రేప్ చేసి అని చెప్పేసి కేసు పెట్టారు సార్. ఫామ్ రాశారు, అది ఎస్ఐకి ఇచ్చారు. ఈడు పెళ్లి చేసుకోకపోతే వీడి మీద కేసు వేయడానికి రూల్ ఉందని చెప్పేసి పెట్టారు సార్. అప్పుడు ఆ రోజు తర్వాత నెక్స్ట్ ఆ కేసు అయిన తర్వాత సార్ నేను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నా సార్. పెళ్లి చేసుకుంటాను ఒప్పుకొని ఇంటి దగ్గరకు వచ్చాం. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేసేది సార్. ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇంటికాడే జరిగింది సార్. ఎంగేజ్మెంట్ ఒక ఫాస్టర్ ఆమె వచ్చింది. ఫాస్టర్ ఆమె వస్తే రింగులు ఏం మార్చుకోలేదు సార్, దండలు ఒకటి మార్చుకున్నాం. ప్లేయర్ చేసారు, అన్నం పెడితే మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా అప్పటికి. మా అక్క వాళ్ళు అయితే రాలేదు, మా అమ్మ ఒక్కటి వచ్చి. చర్చిలో మ్యారేజ్ జరిగిందా? లేదు మేడం, ఇంట్లోనే జరిగింది. ఇంట్లోనే జరిగింది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అన్నావు అదేనా? అది కాదు మేడం, అది ఫస్ట్ జరిగింది. అది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ అంటే ఒక 1 year బ్యాక్, 6 months బ్యాక్? 3 years బ్యాక్ మేడం. 3 years బ్యాక్ ఒక దండలు ఉంగరాలు మార్చుకునే పెళ్లి అయ్యింది. ఉంగరం అయితే మార్చుకున్నాం, దండలు వేసుకునే పెళ్లి అయ్యింది. మొన్న 2 రోజుల క్రితం ఏమైంది? తాళి కట్టాం మేడం. ఎక్కడ కట్టావు? చర్చి ముందర కట్టినాం మేడం. చర్చి ముందర మీ ఇద్దరే కట్టేసుకున్నారు? అవును మేడం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఈ తప్పుడు విషయంలో ఏముంది నాకు ఆమె మీద కొంచెం. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావు ఆ అమ్మాయిని? నీకు ఎందుకు డౌట్ వస్తుంది ప్రతిసారి పెళ్లి అంటే? మీరు చేసుకున్న పెళ్లి కాదని చేసిన దానికి కంపేర్ చేసుకున్నాం. మీకు ఇప్పటికి 2 సార్లు పెళ్లి అయింది మీ లెక్క ప్రకారం. ఫస్ట్ ఒకసారి పెళ్లి అయినా కూడా మళ్ళీ మొన్న ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? తాళి కట్టాలని ఒత్తిడి ఉంది కదా మేడం. తాళి కట్టకపోతే నాకంటూ ఒక ఎవిడెన్స్ లేదు. మీ ఇంట్లో వాళ్ళు నన్ను సో ఇప్పుడు లీగల్ గా పెళ్లి అయిపోయింది, ఆ అమ్మాయి మేజర్ అయిపోయింది. నీ మీద ఇప్పుడు ఏమైనా కేసులు వేస్తే భార్యాభర్తల కేసు వేయాలే తప్ప మైనర్ కేసు, రేప్ కేసు వేయదు, అంతేనా? అందుకోసం తాళి కట్టావు, నడిచిపోతుంది కదా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు వచ్చిన దాని ఇంకా ఒత్తిడి జరుగుతూనే ఉంది మేడం. ఇప్పుడు ఏంటంటే ఎన్ని రోజులు అయింది? 5 రోజుల 10 రోజుల? 5 రోజులు. 5 రోజులు అయింది. ఈ 5 రోజుల్లో ఒత్తిడి ఏంటి? 5 రోజుల నుంచి గొడవ జరుగుతుంది మేడం. మీ ఇంట్లో వాళ్ళని పిలిపించి గ్రాండ్ చేయాలి, రేపు పొద్దున నో మోర్ సీక్రెట్ మ్యారేజెస్ ఓపెన్ గా చేయాలి. అందులో దాదాపు 4 ఏళ్ల నుంచి మీతోనే కదా ఉంది. పెళ్లి చేసుకోవాలని అడగడంలో తప్పే ఉంది? తప్పు లేదు మేడం. ఆమె చేసే ఈవెంట్లు అని చెప్పేసి బయటకు వెళ్తుంది. వద్దని చెప్పి మానిపించేసి కూర్చోబెట్టమ్మా, అది నీ చేతిలో పని కదా. నువ్వు వెళ్తే నేను వెళ్ళకుండా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నా. తప్పమ్మా, నువ్వు బంగారం తెచ్చినప్పుడు వాడావు, బండి కొనిపిస్తే వాడుకుంటున్నావు, డబ్బులన్నీ తీసుకుంటున్నావు, ఇద్దరు కలిసే రూమ్ లో ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏదో తప్పు చేస్తుందని ఈ అమ్మాయిని అంటే ఎలాగా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఈమె తప్పు కాదనా? నీకు కేసులు అంటే భయం ఉండే కదా, అమ్మాయిని 2 సార్లు పెళ్లి చేసుకున్నావు సీక్రెట్ గా. ఇప్పుడు కూడా ఆ కేసులు ఉంటే భయం ఉండి గ్రాండ్ గా పెళ్లి చేసేసుకుంటే ఉన్నంతలో సింపుల్ గా చుట్టాలను 10 మందిని పిలిచి చేసేసుకుంటే అయిపోతుంది కదా. తర్వాత డైవర్స్ ఇస్తావా ఏంటనేది తర్వాత. ముందు నువ్వు ఏవైతే 2 పాయింట్ల మీద భయపడుతున్నావో, మైనరు, రేపు, ఫిజికల్ రిలేషన్ అనే పాయింట్లు, వాటి నుంచి బయటపడతావు కదా. 4 నలుగురిని పిలిచి పెళ్లి చేసేసుకుంటే అయిపోద్దిగా. 4 అయితే రాలేదు మేడం, మేము ఇద్దరమే చేసుకున్నాం. ఇప్పుడు అమ్మాయి డిమాండ్ చేస్తున్నది మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, 4గురికి తెలియాలి. తెలియజేసేస్తే మీరిద్దరు భార్యాభర్తలు అయిపోతారు, ప్రాబ్లం క్లియర్. అప్పుడు డైవర్స్ వేసుకుంటావు, ఏమన్నా వేసుకుంటావు. ఓకే, అది నీకు క్లారిటీ లేక ఇక్కడికి వచ్చావు, ఏం చేస్తే బెటర్ అవుతుందండి అని. ఓకే శేఖర్, ఇక్కడ నాకు నువ్వు చాలా దూరం ప్రయాణం చేసేసావు అమ్మాయితో. కొంతకాలం ప్రేమించి ప్రయాణం చేసావు, కొంతకాలం ఇష్టపడి ప్రయాణం చేసావు. ఏది ఫస్ట్ ఆ అమ్మాయి ఇంట్లో లేనప్పుడు దెయ్యం ఉందిరా అంటే కనుక నువ్వు వెళ్ళి ఫిజికల్గా కలిసిన దగ్గర నుంచి ఎక్కడో చోట ఆ అమ్మాయి నీ మనసులో ఒక స్థానాన్ని అయితే ఏర్పరచుకుంది.
ఆ అమ్మాయి స్థానాన్ని ఏర్పరచుకుంది, నిన్ను గాఢంగా ప్రేమించింది, నిన్ను తప్ప ఎవరు వద్దని అనుకుంది, తల్లిదండ్రులని కుటుంబ సభ్యులను అందరినీ వదిలేసి ముందుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీ మీద ఉండేటటువంటి ప్రేమ, దొంగతనం చేస్తుందో, అప్పులు చేస్తుందో, బంగారం దొంగతనం చేస్తుంది, ఈవెంట్లు చేస్తుందో, ఇదంతా పక్కన పెట్టండి. ప్రేమ అయితే కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి పిచ్చిదా ఏదా అన్నది పక్కన పెట్టు. ఎక్కడా కూడా ఈ మొత్తం 5 నుంచి అమ్మాయి 16 సంవత్సరాల కాడి నుంచి ఇప్పుడు 21 సంవత్సరాల వరకు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడక్కడ నువ్వు ఒకసారి కావాలని, నువ్వు ఒకసారి వద్దని, నిన్ను పెళ్లి చేసుకుంటానని, నిన్ను పెళ్లి చేసుకోనని అని ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆ విషయంలో వేరియేషన్ లేదు. ప్రొఫెషనల్గా ఎలా డబ్బులు సంపాదిస్తుంది అనేది, దొంగతనం చేస్తుందా, వాళ్ళ అమ్మ ఏం తప్పు చేస్తుంది, ఇవన్నీ వేరే వ్యవహారాలు. ఇంట్లో బావలు ఒత్తిడి ఉందా, తండ్రిని బాబాయ్ అని ఎందుకు పిలుస్తుంది, తల్లిని పిన్ని ఎందుకు పిలుస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేసండి. ఆ అమ్మాయి మనసులో ఏదన్నా ఒక కన్సిస్టెంట్గా ఇప్పటి వరకు కంటిన్యూస్గా తన జీవితంలో ఒక వ్యవహారం నడిపించిందంటే అది నిన్ను ప్రేమించడం. ఈ విషయంలో మాకు ఎవరికీ కూడా ఎటువంటి డౌటు లేదు. ఆ అమ్మాయి ప్రతి అడుగులో కన్సిస్టెన్సీ కనిపించింది, కంటిన్యూటీ కనిపించింది. నీ ప్రతి అడుగులో 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి. ఒకసారి నీ మనస్సాక్షి వింటావు, నీ మనసును వింటావు, ఒకసారి మీ అక్క అమ్మ చెప్పింది వింటావు. ఒకసారి దొంగతనం చేసినటువంటి బంగారంతో వచ్చినటువంటిది ఒక గొలుసు మేడలో వేసుకుంటావు, ఆ అమ్మాయికి స్కూటీ కొన్నా కూడా ఏమన్నా, ఫోన్ దొరికినా ఏమన్నా, ఇంకోసారి ఏమొచ్చి ఈ దొంగదేమో దొంగ డబ్బు ఏమంటావు. ఒకసారి ఈవెంట్కి వెళ్తే నో ప్రాబ్లం అంటావు, ఒకసారి ఈవెంట్కి వెళ్తే నాకు అక్కర్లేదంటావు. ఫైనల్గా ఆ అమ్మాయిని ఏది ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయాలి, ఏది ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయకూడదు అనేది నువ్వే అర్థం కానటువంటి పొజిషన్లో ఉన్నావు. కానీ నువ్వు కూడా లోలో ప్రేమిస్తున్నావు, కానీ నీకు ఇక్కడ స్థిమితం లేదు, స్టెబిలిటీ లేదు. ఎందుకు లేదు అంటే కనుక కాన్స్టెంట్గా నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవటానికి ఒప్పుకున్నట్టు వచ్చినటువంటి ఈ మెంబర్స్ మొదటి నుంచి చివరి వరకు నీ మనసులో ఏదో ఒక ఆలోచన పెడుతూనే ఉన్నారు. పోలీస్ కేసు అవని, మీ సిస్టర్ బంగారం అని, ఎందుకంటే అది చాలా గజిబిజిగా ఉంది. మీ సిస్టర్కి ఈ అమ్మాయికి మధ్యన బంగారం సంబంధించినటువంటి వ్యవహారం, అంతకుముందు ఏవో వెళ్ళి తాకట్టు పెట్టని చెప్పి ఈ అమ్మాయికి ఇవ్వటం, రెండోసారి ఏమో వచ్చి కాదు నేను ఇవ్వలేదు ఆ అమ్మాయి వెళ్ళి తీసి తాకట్టు పెట్టడం, ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. ఈ డైనమిక్స్ వల్ల ఇనీషియల్గా ఇష్టపడి ముందుకు వచ్చినటువంటి మీ అక్క తర్వాత ప్లేట్ ఫిరాయించారు, ఈ అమ్మాయికి అందరూ వ్యతిరేకంగా వెళ్ళారు. నీ మనసులో ఆల్రెడీ ఎక్కడో ఒక మూలన ఉన్నటువంటి అనుమానాన్ని ఇంకా పెంచి పెద్ద చేశారు. ఇంకా వీళ్ళకి ఏ దారి దొరకనప్పుడు ఫైనల్గా దొరికినటువంటి దారి ఏంటంటే, అదిగో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అలా అయినప్పుడు ఈ అమ్మాయి ఈవెంట్స్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో అని చెప్పి ఏదైతే విషబీజం అప్పటి వరకు నీ మనసులో నాటకూడదో ఆ విషబీజం నాటేసి నేను వెనక్కి లాగటంటే, అంటే ఇక్కడ ఏంటంటే 2 ఫోర్సెస్, నీ మనస్తత్వం, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వం నీ చేతుల్లో ఉంటే కనుక ఈ 2 ఫోర్సెస్ పనిచేయవు. నీ నిర్ణయం నువ్వు తీసుకునేవాడు, ఈరోజు హ్యాపీగా దర్జాగా కూర్చునేవాడు, ఇక్కడ వరకు వచ్చి ఉండేవాడు కాదు. ఇక్కడ ఎక్కడా కూడా నీకు నిలకడైనటువంటి మనస్తత్వం లేదు, నీ నిర్ణయం మీద నీకే డౌట్. కాబట్టి ఏమైందంటే ఒక పక్క నుంచి ఈ అమ్మాయి ఇంత గాఢంగా ప్రేమిస్తుంది కదా అని ఇటువైపు పోతున్నాం. ఆ అమ్మాయి దొంగతనం చేసినా, బంగారం తీసుకొచ్చినా క్షమిస్తూ ఆ సుఖ సంతోషాల్లో ఆనందిస్తున్నాం. లివ్ ఇన్ రిలేషన్షిప్లో శుభ్రంగా 2-3 సంవత్సరాల పాటు ఉన్నారు మీరు. ఇంకో పక్క నుంచి వీళ్ళు పెట్టేటటువంటి అనుమానాల వల్ల ఈ అమ్మాయితో పాటు జీవితం ఎలా ప్రయాణం చేస్తానరా, మా అక్క అమ్మ చెప్పిందే నడుచుకుంటే బెటర్ అన్నట్టుగా అటువైపు వెళ్ళిపోతున్నాం. ఆ ఫోర్సు, ఈ ఊగిసలాట, ఈ సందిగ్ధ పరిస్థితిలో ఏ అమ్మాయి మాత్రం నోటి మీద వేలేసుకుని కూర్చుంటుందన్న నాకు తెలియక అడుగుతా. ఈ మధ్యస్థులో 2 సార్లు తాళి కట్టేశావు, ఒకసారి కాదు నువ్వు 2 సార్లు మ్యారేజ్ చేసేసుకున్నావు. ఎటొచ్చి ఆ అమ్మాయికి ఏంటంటే 2 దొంగ పెళ్ళిళ్ళగా అయినవి, నాకు పబ్లిక్గా బహిరంగంగా పెళ్లి కావాలని చెప్పి ఒక ఆడదానిగా, ఒక స్త్రీగా, ఒక హక్కుగా ఆ అమ్మాయి బల్లగుద్ది అడుగుతుంది. ఎందుకు? నువ్వు కట్టినటువంటి తాళి మీద నీ మీద నమ్మకం లేకపోవటం ఒకటి, ఏ రోజు నువ్వు రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా మీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి పట్టుకెళ్ళిపోతారనేది రెండోది. ఆ అభద్రతని భద్రత కింద మార్చుకోవటం గురించి ఈ దొంగతాళి రూమ్లో కట్టేది, చర్చి గోడ పక్కన కట్టేది కాదు, నాకు పబ్లిక్గా పెళ్లి కావాలని చెప్పి ఆ అమ్మాయి డిమాండ్ చేస్తుంది. చూడనా, నువ్వు ఆ అమ్మాయితో బహుశా నార్మల్గా పబ్లిక్గా పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే చాలా దూరం ప్రయాణం చేసేసాను. మీరిద్దరు ప్రేమించేసుకున్నారు, పెళ్లికి ముందే కలిసిపోయారు, మైనర్తో కలిసిపోయారు, 2 సార్లు పెళ్లి చేసేసుకున్నారు, మీ తల్లిదండ్రులను ఒప్పించేశారు, నిన్ను నమ్ముకున్న అమ్మాయిని ఫ్యామిలీని అంతా వదిలేసి, ఒక ఆడపిల్ల, ఒక మైనర్ ఆడపిల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వదిలేసి నీ దగ్గరికి వచ్చిందంటే ఏ స్థాయిలో నిన్ను ప్రేమించి ఉండాలి? మిగతా క్యారెక్టర్స్ అన్నీ పక్కన పెట్టేసి నువ్వేరో ఈరోజు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని, మేడం ఆ అమ్మాయి మైనర్ కేసు పెడుతుందని అంది కాబట్టి నేను భయపడిపోయాను. నేను ఇవేమీ నమ్మను. నీకు మైనర్ ఏజ్ ఎంతో నీకు తెలుసు, ఏ ఏజ్ అప్పుడు మైనర్కి పెడతారని తెలుసు, ఏ కేసు వ్యాలిడ్ ఉంటుందో ఏ కేసు వ్యాలిడ్ ఉండదో అన్నీ నీకు తెలుసు. కేవలం ఏంటంటే ఈ 2 పవర్స్,
మీ అమ్మ అక్క అటు పీకుతున్నారు, నీ మనసు ఒక సైడ్ ఆలోచిస్తుంది, ఆ అమ్మాయి నిన్ను ఇటువైపు లాగుతుంది అనేటటువంటి అంశాలకే నువ్వు ఈ ఊగిసలాట అనే కార్యక్రమం చేసావు, కానీ నువ్వు ఏ కేసుకి భయపడి లొంగలేదు అనేది నా అభిప్రాయం. నీకు ఆ అమ్మాయి ఒక పక్క నుంచి కావాలి, ఇంకో పక్క నుంచి వద్దు. ప్రస్తుతం కావాలి, ఫ్యూచర్లో వద్దు. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి చేసే ప్రొఫెషన్ వద్దు. ఆ అమ్మాయి కావాలి, వాళ్ళ తల్లి నచ్చట్లేదు. సో ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉండటం వల్ల ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఫస్ట్ నీ మెంటల్ కరెక్ట్ చేసుకో. నువ్వు ఆల్రెడీ ఒక దారిని నమ్మి ఒక అమ్మాయికి ప్రామిస్ చేసి 2 సార్లు తాళి కట్టి ఇక్కడ కూర్చున్నావు. నీకు ఆ దారిలో వెళ్ళటం తప్ప ఇంకో దారే లేదు. లేదంటే ఆ అమ్మాయి నీ మీద వేసే కేసులు కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించేటటువంటి దాన్ని కానీ, నీ పక్కన ఎడం వైపు కానీ కుడి వైపు కానీ మీ అమ్మ అక్క మేము ఎవరూ నిలబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మైనర్ అప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించావు, మేజర్ అయినప్పుడు ప్రేమించావు, మేజర్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్నావు. ఇంకేం కావాలి? దేని గురించి ఈరోజు ఇక్కడ కూర్చున్నావు? నువ్వేం మోసపడలేదు. నువ్వు బాగా ఆలోచించి ఒక స్థిరమైన మనస్తత్వం లేక ఒక ప్రయాణం చేసావు. ఈరోజు ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. అసలు వాస్తవానికి సార్ ఒకసారి ఇది అంటాడు, ఒకసారి లెఫ్ట్ అంటాడు, ఒకసారి రైట్ అంటాడు, ఒకసారి కావాలంటాడు, ఒకసారి వద్దంటాడు. అయినా కానీ ఈ సందిగ్ధ పరిస్థితుల్లో నాతో శారీరకంగా కలిసే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నావు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఈయన నన్ను మోసం చేస్తున్నాడు సార్ అని ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుని మాట్లాడాలి. శేఖర్, నువ్వు కాదు. మీరు ఏ విధంగా విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఒక్క మాట అయితే నిజం. కంటిన్యూస్గా ఆ అమ్మాయి 5 సంవత్సరాల పాటు నీతో ప్రయాణం చేసింది, నిన్నే నమ్మింది. నువ్వు కాకుండా వేరే మగాడి దగ్గర పోలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఒత్తిడికి లొంగలేదు, నువ్వే మీ పేరెంట్స్ యొక్క ఒత్తిడికి లొంగావు. కాబట్టి ఈ విషయంలో ఆ అమ్మాయికి మార్కులు పడతాయి. ఉద్యోగం, దొంగతనం అనే అంశాలు ఈ పరిధిలో ఉండేటటువంటిది కాదు. ఎందుకంటే దే కాంట్ బి ప్రూవెన్. అవి ప్రూవ్ చేసేటటువంటి అంశాలు కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి కరెక్టే అనేటటువంటి నమ్మకంతో ముందుకెళ్ళండి. కావాలంటే ఇద్దరు మ్యారేజ్ కౌన్సిలింగ్కి రండి, నా మ్యారేజ్ కౌన్సిలింగ్కి రండి. నేను కావాలంటే కొన్ని సెషన్స్ చేస్తాను మీ ఇద్దరితో. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి, ఆలోచన శైలి ఏంటనేది నీకు విడమర్చి చెప్తాను. నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఆ అమ్మాయికి చెప్తాను. పబ్లిక్గా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అయ్యా. ఏంటి పోలీస్ స్టేషన్లు, కేసులు, గొడవలు? ఇంతే నా తీర్పు. థ్యాంక్ యూ సార్. మేడం, మా వ్యూయర్స్ ఈ కేసు విన్నారు కదా. దెయ్యం అంటే భయపడాలా, మైనర్ అమ్మాయి అంటే భయపడాలా? దీని గురించి ఒకసారి విందోరు. మైనర్ లవ్ గురించి చాలా సీరియస్గా చెప్పాలనుకుంటున్నానండి. దెయ్యం కంటే మైనర్ అమ్మాయితో లవ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ భయపడాలి. ఒళ్ళు కొవ్వెక్కి తిప్పి కొడితే 8th క్లాసులు కూడా చదివి సావరు. ఈలోపు మీకు అన్ని రకాల ఫిజికల్ నీడ్స్ అయిపోతున్నాయి. రీసెంట్ కేసు చూస్తే మైనర్ అమ్మాయి మైనర్ అబ్బాయిని లవ్ చేసింది. వాడికి 19 years ఏమో, ఓకే, అటు ఇటుగా ఇలా ఏలేజే. తల్లిదండ్రులు ఒక మైనర్ ఇంత చిన్న వయసులో నీకు లవ్ అవసరమా అని ఆడనేదో 4 వీగితే ఈవిడెళ్ళి లోపలికి వెళ్ళి సూసైడ్ చేసుకుంది. అవును, ఇంకేమనంటే అది రియల్లో. తల్లిదండ్రులు గుండెలు పగిలి చచ్చిపోతున్నారు. మీకు అన్ని ఫెసిలిటీస్ టైం టు టైం, నానా పాలు తాగమ్మా, నానా అన్నం తినమ్మా అని ఆడపిల్లలకి గోరు ముద్దలు పెట్టి తినిపిస్తూ, మగపిల్లలకి కావాల్సినవన్నీ రెడీ చేసి ఇచ్చి, వాళ్ళ కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెడుతుంటే ఒళ్ళు కొవ్వెక్కి బెడ్రూముల్లో పర్సనల్ రూములు తీసుకొని ఫోనుల్లో నైట్ టైం మీరు చేస్తున్న చిల్లరి ఎదవ వేషాలు ఏవైతే ఉన్నాయో మీ జీవితాలు సర్వనాశనం చేస్తూ మీ తల్లిదండ్రులు సొసైటీలో తలదించుకునేలాగా చేస్తున్నాయి. మైనర్ అమ్మాయిలు మైనర్ అబ్బాయిలు చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళని పెంచే తల్లిదండ్రులు 100 సార్లు మీ సంపాదన పక్కన పడేయండి, వాళ్ళకి బాధ్యతలు నేర్పండి. వాళ్ళ తిండి వాళ్ళే తినాలి, వాళ్ళ కంచం వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ రూపాయి రావడానికి ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలియచేయండి. 9-9:30 తర్వాత ఏ ఆన్లైన్ క్లాసులు ఉండవు. వాళ్ళకి ఫోన్లు ఎందుకు, రూమ్లోకి తీసుకెళ్లి ఫోన్లు మాట్లాడుకునే అంత సీక్రెట్ ఫెసిలిటీస్ అసలు ఇవ్వద్దు. మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే ముందు 9:30 తర్వాత ఫోన్లు అవాయిడ్ చేయండి. పిల్లలకి ఫోన్లే అవసరంలా, మీతో పాటు కలిపి టీవీ చూడాలా లేకపోతే పడుకోవాలా. ఎందుకు అర్ధరాత్రులు తిరిగేది. తర్వాత పరువు హత్యలు, వాళ్ళు ఎవరినో ఫ్రెండ్షిప్ చేసేస్తారు. ఆ ఫ్రెండ్స్ మెచ్యూర్డ్ లెవెల్స్ మనకు అన్ని. ఆ ఫ్రెండ్స్లో వాళ్ళకున్న ఫెసిలిటీస్కి, వాళ్ళకి వెళ్తున్న పబ్స్కి కానీ, మైనర్స్కి కూడా పబ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అది ఎవరికి తెలియని కూడా తెలియదు, వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తాయి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్ అనే ఫ్రీడమ్ వచ్చేసింది, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు అని వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఆ గ్రూప్లోనే లవ్ చేస్తే పెళ్లి దాకా వచ్చేసరికి అప్పటికి ప్రెగ్నెన్సీలు వేసుకొని వస్తున్నారు. ఎన్ని కేసులు. మొన్న మేడం మేము కరీంనగర్ ఒక కోర్టుకి కేసు పని మీద వెళ్తే 2 తల్లిదండ్రులు కోర్టు దగ్గర పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నారు. నేనని తెలిసి గబుక్కుని వచ్చి మాట్లాడితే, ఏంటి సార్ మేడం మీ దగ్గర ఎవరినో అడ్వకేట్లను కలవాలని చూస్తున్నారు, ఎవరిని అడగాలో వాళ్ళకి అర్థం కావట్లా. గబుక్కు నేను కనిపించేసరికి గబగబా వచ్చి మేడం చిన్న సలహా అండి అంటే, నిజంగా వాళ్ళని చూస్తే ఎంత బాధ వేసిందంటే, మేడం మా అమ్మాయి మొన్న ఈ మధ్య మేజర్ అయ్యింది, ఆ అబ్బాయి ఎవడో ఆటో నడిపిస్తాడు ఏదో సంథింగ్,
ఆడితో లేచిపోతుంటే తీసుకొచ్చారు, ఇంట్లో బంధించి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతనంట నేను పోలీసులు పట్టుకొని లేకపోతే అడ్వకేట్ని తీసుకొని వస్తాను ఇంటి మీదకి దౌర్జన్యానికి. ఆ అమ్మాయి నిన్నే మేజర్ అయ్యింది. ఇవాళ అమ్మాయి వెళ్ళిపోతానంటే నా పరిస్థితి ఏంటండి? పిల్లకి ఏదో ఇప్పుడు బీటెక్లోకి ఏదో సంథింగ్ నడుస్తున్న వ్యవహారం, మా లెవెల్ కాదు, మా ఇది కాదు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ, వాళ్ళ ఫ్యామిలీ చాలా తక్కువ. మేమేం చేయాలి మేడం? మేము నైట్ సూసైడ్ చేసుకోవాలా? మాకు ఎవరిని అడగాలో తెలియలేదు, దేవతలో మీరు కనిపించారంటే, సార్ ఇది చాలా రాంగ్ స్టెప్, పిల్లకి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళండి అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే పిచ్చెక్కి తిరుగుతున్నారు తల్లిదండ్రులు ఇంత చిన్న వయసులో మైనర్ వ్యవహారాలు ఒళ్ళు కొవ్వెక్కి చేస్తుంటే. ఈయన కేసులో తల్లిదండ్రులు పట్టించుకోవాలా, ఆ అమ్మాయి ఎవరైతే ఉందో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతంత మాత్రమే, ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అంతంత మాత్రమే. ఏది దొంగతనాలు, అబద్ధాలు, తల్లిదండ్రుల గురించి కూడా అబద్ధం చెప్పే అంత పరిస్థితి. అంత చిన్న వయసులోనే ఆ అమ్మాయి బ్యూటీషియన్ ప్లస్ ఈవెంట్స్ ప్లస్ ఇన్ని రకాలు చేస్తుంది అంటే చిన్న చిన్న దొంగతనాలు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇతను చెప్పిన స్టోరీలో. మరి ఈవెన్ క్యారెక్టర్ ఏంటంటే, నాకు అసలు పరిచయం ఉన్నప్పుడే ఇష్టం లేదండి, డే 1 అమ్మాయి నాతో పాటు వచ్చేయడానికి రెడీ అయింది. 1 వీక్ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న అందరు ఇంట్లో లేరు, ఈయన మాత్రమే తోడు పిలిచింది. ఈయన దెయ్యం అంటే భయపడతాదేమో అమ్మాయి అని కాపాడడానికి వెళ్ళి చక్కగా ఇద్దరు నైట్ ఎంజాయ్ చేశారు, ఇద్దరిలో మైనర్లుగా ఉండగా. ఈయనకేం తెలియదు, ఇక్కడ మైనర్లకు అన్నీ తెలిసిపోవడం ఏంటమ్మా? పెళ్ళైనాక ఏం చేస్తారమ్మా? ఏం నేర్చుకుంటారు ముందే? అంత చిన్న వయసులో చేసి ఈ రోజున ఇక్కడ కూర్చొని కన్ఫ్యూజ్ లైఫ్. మైనర్ అమ్మాయితో పెట్టుకున్న ఎవరైనా కూడా జైలుకి వెళ్లాల్సిందే. కాబట్టి మైనర్ అబ్బాయిలు, మేజర్ అబ్బాయిలు మైనర్ అమ్మాయిని టచ్ చేయడానికి కూడా 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు సరదాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అలా మనం వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి. ఈ రోజున ఇతను కన్ఫ్యూజ్లో అటు ఇటు 3 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, 2 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే, అమ్మో మైనర్ అమ్మాయి ఫిజికల్గా కలిసేశాను, ఆ వ్యవహారాన్ని 5 years నుంచి బ్లాక్మెయిల్ చేస్తుంది. అదృష్టం ఏంటంటే ఇంకా కేసు వేయాలి, ఒకసారి ఏదో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ దృష్టిలో పెళ్లి చేసుకోవడం ఒకటే ఇంపార్టెంట్, కానీ అందరి దృష్టిలో అట్లా ఉండదు. అప్పటికి మోజు తీరిపోయింది అనుకో, ఈ అబ్బాయి నన్ను హెరాస్ చేస్తున్నాడు, నా ఫోటోలు ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయి. మైనర్ అమ్మాయి డ్రగ్స్ వాడి ఆ అమ్మాయే ఒళ్ళు కొవ్వెక్కి పిలిచిన, ఆ అమ్మాయితో ఉన్న ట్రాన్సాక్షన్, మొబైల్లో ఉన్న చాటింగులతో సహా ఏదన్నా సరదాగా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా మీరు జైలుకి వెళ్ళాలి. కాబట్టి దయ్యాల కంటే మైనర్ అమ్మాయిలు చాలా డేంజర్, డోంట్ టచ్ దెమ్. జీవితం నాశనం చేసుకున్నావు, జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని మీలాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడల్లా మేము ముగ్గురు మొత్తుకుంటున్నాం మా వ్యూయర్స్కి. ఏమన్నా తెలిసి జ్ఞానంతో మాడిఫై అయ్యి కాస్త సైలెంట్ ఉంటే ఓకే. మేము కూడా తెలుసుకొని అనుభవించి జైలు చుట్టూ వెళ్తామంటే అందరిని మేమేం చేయలేం. ఇది తప్పు చెయ్యొద్దు అంటే దాన్ని ఎంతో మంది అనుభవించి అరే బాబు ఇలా చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్పినట్టు అది చేయకుండా ఉంటే మన లైఫ్ బాగుంటుంది. నేను కూడా నేర్చుకుంటానండి ఆ తప్పు చేసి అంటే ఇంకా అందరు నేర్చుకుంటే జీవితాలు అయిపోతాయిగా, నేర్చుకునే దగ్గర అయిపోద్ది. మీ జీవితంలో ఆవిడెంత రాంగ్ స్టెప్ వేసిందో మీరు కూడా అంతే. మీరేమీ పెద్ద సొద్దపోస కాదు. 19 yearsలో ఒక అమ్మాయి ఎందుకు పిలిచిందో తెలుసు, చాక్లెట్లు తీసుకుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, వెళ్తున్నావు, ఫిజికల్గా కలిసేస్తున్నావు, నువ్వు మైనర్వే, నువ్వు పసిపిల్లడివే, అయినా నువ్వు అన్ని పనులు చేసేసావు ముదురు ముచ్చలాగా. ఇప్పుడు వచ్చి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒకసారి ఏదో దండలు మార్చుకున్నావు అంటే పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసినట్టేగా. కేసు అంటే భయపడి పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ అయ్యావుగా. రెండోసారి అలా ఒక ఇల్లు తీసుకుని 1 year నుంచి మీరిద్దరు సహజీవనంలో ఉన్నారు. ఆ అమ్మాయి దృష్టిలో మీరిద్దరు భార్యాభర్తలు, నీ దృష్టిలో సహజీవనం. ఇదేదో ఒళ్ళు కొవ్వెక్కేలాగా ఉంది అవ్వారం అని చెప్పి అమ్మాయి రెండోసారి మళ్ళీ ప్రెజర్ చేస్తే ఈసారి తాళి కట్టావు లీగల్గాని. అంటే రెండోసారి కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టేగా నువ్వు. కేసులు తగ్గిపోయినాయి, అమ్మాయి మేజర్ అయిపోయింది. ఇప్పుడు నీ బాధ ఏంటంటే నలుగురు ముందు చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? కొన్ని కోట్ల మంది ముందుకు వచ్చావు. ఇప్పుడు ఏ కేసు అయితే నువ్వు భయపడుతున్నావో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ నీకు అనవసరం, అమ్మాయి క్యారెక్టర్ నీకు అనవసరం. నీకు ప్రజెంట్ ఉన్న పెద్ద అగాధం ఆ అమ్మాయి నేను మైనర్గా ఉన్నప్పుడు ఇతను నన్ను వాడుకున్నాడండి, పెళ్లి చేసుకోలేదు అని కేసు వేస్తుందేమో అని నీ భయం. నువ్వు దండలు మార్చుకున్న ఎవిడెన్స్ లేదు, నువ్వు తాళి కట్టిన ఎవిడెన్స్ లేదు, ఆ అమ్మాయి చెప్తే తప్ప. ఈ రెండు పెళ్లి కింద రావు అని ఆవిడ ఫీలింగ్, నీ ఫీలింగ్, జనాల ఫీలింగ్. కాబట్టి లీగల్గా ఓ పెళ్లి చేసేసుకో. ఇన్నిసార్లు చేసుకున్న పెళ్ళేదో ఇంకోసారి చేసేసుకొని అమ్మ నీకు నమస్కారం, ఓ 6 months కాపురం చేస్తావా, 1 year కాపురం చేస్తావా? అప్పుడు నువ్వు లవర్వి కాదు, మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాడివి కాదు, భార్యాభర్తల తగాదా అవుతుంది. ఈ కేసు కంటే నువ్వు ఏదైతే 2-3 సార్లు పెళ్లి చేసుకున్నావో నీకు తెలివితేటలు ఉన్నాయి చూసావా, చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఆ కేసులో ఇరుక్కోవడం కంటే భార్యాభర్తల తగాదాలకి సంబంధించిన కేసులో ఇరుక్కోవడం చాలా బెటర్.
ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయి స్టిల్ ఇప్పటికీ అదే పాయింట్ మీద నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి నాతో సహజీవనం చేస్తున్నాడండి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఫిజికల్గా కలిసి స్టిల్ ఇప్పటికీ నన్ను పెళ్లి చేసుకోలేదు అని కంప్లైంట్ ఇస్తే మీరు, మీ అమ్మా నాన్న, మీ అక్క కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరే నిన్ను పెళ్లి చేసుకోనివ్వకుండా ఆపుతున్నారు అని. నువ్వు ఏ కేసుకి అయితే భయపడి 2-3 సార్లు సీక్రెట్గా చేసుకున్నావో ఆ కేసు ఇంకా స్టిల్ ఓపెన్లోనే ఉంది. మీరు లీగల్గా పెళ్లి చేసుకునేదాకా. సో ఇప్పుడు ఈ వీడియో మర్చిపో, ఈ ఎపిసోడ్ మర్చిపో, అన్నీ మర్చిపో, ఇంటికి వెళ్ళు ఫ్రెష్గా. అమ్మాయితో ఇప్పుడు ఇంకా కలిసే ఉన్నావు, తగాద అయితే జరుగుతుంది. నాన్న నాకు 1 వీక్ టైం ఇవ్వు, 10 days టైం ఇవ్వు, అమ్మ వాళ్ళని ఒప్పిద్దామని సీక్రెట్గా రిజిస్టర్ మ్యారేజే చేసుకుంటారు. ఏదో ఒకటి లీగల్గా ఒక డైవర్స్ తీసుకో. ఎందుకంటే నువ్వు విడాకులు తీసుకోవాలి అంటే నీకు లీగల్ మ్యారేజ్ కావాలి. ఇప్పుడు నువ్వు చెప్తున్న పెళ్ళిళ్ళు లీగల్గా నువ్వు డైవర్స్ తీసుకోవడానికి పనికిరాదు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లా, ఆ అమ్మాయి ఇంకా కేసులు వేస్తానంటుంది. అదే నీకు లీగల్ ఎవిడెన్స్ ఉందనుకో మ్యారేజ్ అయినట్టుగా, ఆ అమ్మాయి ఒకవేళ అలాంటి కేసు ఫైల్ చేసిన నువ్వు ఆల్రెడీ ఎవిడెన్స్ చూపించి ఇదిగోండి మా ఇద్దరికి పెళ్ళి అయింది, మేమిద్దరం లవర్స్ ఎట్లా అవుతాం, భార్య భర్తనం, ఇప్పుడు ఇదిగోండి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎట్లా ఉంది, నాకు వీళ్ళ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి తెలియట్లా, ఇలా బిహేవ్ చేశారు వీళ్ళు, సో ఇలాంటి వాళ్ళతో నా వల్ల కాదు, ఇదిగోండి నిన్నే కొట్టింది, అమ్మాయి నిన్న ఎట్ట కొడుతుంటుంది రోజు, ఆ కొట్టిన దెబ్బలు కానీ ఎవిడెన్స్లు పెట్టుకొని చక్కగా వెళ్ళి డైవర్స్ కేసు వేసుకో. ఈ అమ్మాయి ఎక్కువ కాలం కోర్టులు చుట్టూ తిరిగే టైప్ కాదు. ఎందుకంటే నీకంటే ఆవిడ బెటర్ పొజిషన్లోనే ఉంది. ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అన్నా నీకు అది కొంచెం ఈజీ ప్రాసెస్. ఇలా అన్ని కేసుల్లో చెప్పమండి. ఎందుకు అంటే ఇక్కడ దొందే ఉన్నంతలో లీగల్ ప్రొసీడింగ్స్లో అమ్మాయి 5 years ఇతన్ని మ్యానిపులేట్ చేసింది, ఇతను అమ్మాయిని మ్యానిపులేట్ చేశాడు. కాబట్టి లీగల్గా వీళ్ళిద్దరూ విడిపోవాలి అంటే ప్రాపర్ ఎవిడెన్స్లు ఉండాలి. కాబట్టి మేము ఈ సలహా చెప్తున్నాం. ఇది మీకు ఇంప్లిమెంట్ అవ్వదు, వీళ్ళ కేసు స్పెషల్. అర్థమవుతుందా? మీరు ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని ఎట్లా కట్ చేయాలండి అని అడగొద్దు. ఎందుకంటే ఆ అమ్మాయిని కట్ చేయించడం మా వల్ల కాదు. ఆ అమ్మాయి తెలివితేటలు వేరుగా ఉన్నాయి. నువ్వు లీగల్గా సేఫ్ సైడ్లో ఉండడం ఇంపార్టెంట్. లీగల్గా సేఫ్ సైడ్లో ఉండాలంటే లీగల్గా పెళ్లి చేసుకో. అది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటావో, నలుగురు ముందు ఒక వెడ్డింగ్ కార్డు 4 photos ఉండేలాగైతే చూసుకోండి. అది ఎవిడెన్స్. ఒక 6 months ఇప్పుడే అట్లాగా 5 years నుంచి భరించావు, ఇంకో 1 year భరిస్తావో 2 years భరిస్తావో భరించి అప్పుడు లీగల్గా విడిపోవడానికి చూడు. నీకు 100% ఆ అమ్మాయి నిన్ను టచ్ కూడా చేయలేదు. సరేనా? ఇది బెటర్ ఆప్షన్ మేడం ఈ కేసులో. సార్ అదే ఓకే అమ్మా. సో నువ్వు దేని గురించి అయితే వచ్చావో దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో అసలు ఆయనకు ఉన్నటువంటి సమస్యలకి ఎలా ముందుకెళ్తే నేను బాగుపడతాను అనే దానికి చక్కగా క్లారిటీ ఇచ్చి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.